नमः। శంకరాచార్య శ్రీ శంకరాచార్య విరచిత భజ గోవిందం 8వ రోజు మే 4, 2021. మనం 7వ శ్లోకం నిన్న చదివాము, సగం ఇంకా చదువుతున్నాం ఎక్స్ప్లెనేషను. ఆ శ్లోకం ఒకసారి రిపీట్ చేస్తాను. బాలస్తావత్ క్రీడాసక్తః, తరుణస్తావత్ తరుణీసక్తః, వృద్ధస్తావత్ చింతాసక్తః, పరే బ్రహ్మణి కోటినసక్తః. కొంచెం డిస్టర్బెన్స్ వస్తున్నట్టుంది కదా. హలో. అవునమ్మా, అవును. ఏం చేయడం, కంటిన్యూ చేసి చూస్తాను ఒకసారి. అంతకు తప్ప ఏం చెయ్యలేము. నిన్న చదివినటువంటి శ్లోకం తాలూకా ఇది కొంచెం పారాగ్రాఫ్ కొంచెం చదువుతాను ఆఖరి. ఇంకా ఉన్నది కానీ నిన్న చదివింది మాత్రం. ఇన్ హిస్ చైల్డ్హుడ్ man's preoccupation is with toys and trinkets. He lives in the play world and gives himself up to sport. As an adult, he becomes a denizen of the world of romance. Courtship, chivalry, carnal enjoyment occupy his attention. When a man grows old and decrepit, feelings of anxiety, dread, and fear take possession of him. Thus, the average individual leads an abnormal life from the start to the finish. He is not himself. He is always something other than himself, his playthings, his family, his worries. ఇంతవరకు నేను చదివాను. ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేయవలసిన ఫస్ట్ సెంటెన్స్. ఇట్ ఈస్ సెల్డమ్ దట్ అ మ్యాన్ ఈస్ డ్రాన్ టు ది ఇన్నర్ సెల్ఫ్ బ్రహ్మన్. ఇట్ ఈస్ సెల్డమ్ దట్ అ మ్యాన్ ఈస్ డ్రాన్ టు ద ఇన్నర్ సెల్ఫ్ బ్రహ్మన్. చదువుతా ఏంటి, ఒక్క ముక్క చెప్పేస్తే చాలు కదా. అప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చాక అలాగే చదువుతావు. లాస్ట్ వర్డ్ ఏదో వినబడలేదు సరిగ్గా. బ్రహ్మన్ బ్రహ్మన్ అది బ్రహ్మన్ సాధారణంగా అంతర్ముఖమై బ్రహ్మతత్వాన్ని తెలుసుకోరు. ఒక వాక్యం ఎప్పుడైనా అదంతా అర్థమైనప్పుడు ఒక ముక్క అర్థం కాదనుకో, అది ఏమి అలవాటు అదంతా చెప్తా మళ్ళీ ఎక్కడికి వస్తే అర్థమైనటువంటి స్థితి ఉంటుంది. యాక్చువల్ గా నాకు అంటే వినిపించలేదు, ఏమిటి అనే వినిపించింది కానీ ఏ వర్డ్ అర్థం కాలేదు, వినిపించలేదు. అంటే ఇప్పుడు లాస్ట్ వర్డ్ కొంచెం మింగేసుకుంటారు. అది బ్రహ్మన్. ఓకే. యాజ్ ది కఠోపనిషత్ పుట్స్ ఇట్, the self-existent God pierced. ఇందాకల వాక్యానికి అందరూ కన్ఫ్యూజింగ్ గా విన్నారు కనుక మరొకసారి చెప్తాను. సామాన్యమైన మానవులు కూడా అంతర్ముఖం అవడానికి ఇష్టపడరు, లోపల చూస్తున్న బ్రహ్మతత్వాన్ని ఇష్టపడరు. యావరేజ్ మ్యాన్ అంటే మామూలు మనుషులందరికీ ఇష్టం ఉండదు. వాళ్ళు ఎప్పుడు బహిర్గతంగానే ఉంటారు. అంటే బ్రహ్మతత్వాన్ని అంతర్ముఖం చేసుకోవడం చాలా మంది ఇప్పుడు బయటే చూస్తారు కానీ లోపలికి చూస్తారు. As the Kathopanishad puts it, the self-existent God pierced the openings of the senses outward. Therefore, one looks outward, not within oneself. అంటే ఆ లోపల ఉన్న మన తత్వం ఆ ఇంద్రియాల ద్వారా అవుట్ సైడ్ ప్రపంచాన్ని చూడడానికి ఇష్టపడుతుంది కానీ రోజులో కొంతసేపు కూడా ఎవరిని చూసుకోరు. నేనేంటి, ఏ లక్ష్యాలతో ఉన్నాను, నా మనసు ఎలా పనిచేస్తుంది, నేను చేసే పనుల వెనకాల ఇంటెన్షన్ ఏంటి, ఇవన్నీ కూడా ఎవరు చూసుకోరు. ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, అల్లవాళ్ళు ఎలా ఉన్నారు, తర్వాత ఇంద్రియ సుఖాలు,
అవుట్ సైడ్ ఎక్కడో ఉన్నాయి కదా అని పరిగెత్తి వాటిని సంపాదించడానికి మనుషులు టైం అంతా స్పెండ్ చేస్తున్నారు. But the wise one turns his eye within and beholds the inner self, desiring immortality. వైజ్ అంటే జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బయట వెళ్ళడం మానేసి ఇంద్రియాల సుఖాల కోసం బయటికి వెళ్లకుండా అంతర్గతంగా మనసును అంతర్ముఖం చేసుకుని ఆత్మతత్వంలో ఉండడానికి ప్రయత్నిస్తుంటారు. వాళ్ళు నిశ్చితంగా తెలుసుకుని ఇంద్రియాలకు కూడా పాఠం చెప్పి బయటకు నీలేదని అంతర్ముఖంగానే ఉంటారు. అంటే అజ్ఞానులే బయటికి వెళ్తూ ఉంటారు, అంటే వాళ్ళ మనసు మాత్రమే బయటకు వెళ్తూ ఉంటుంది. Although such expressions as attachment and desire are used with reference to the Brahman self, these do not carry their ordinary meaning. అదే బంధము ఇలాంటి విషయాల్ని మనం ఆత్మతత్వాన్ని బ్రహ్మతత్వాన్ని పొందడానికి వాడుతున్నాం. కానీ ఇక్కడ మనం ఏ ఆర్డినరీగా వాడుతున్నామో అలాంటిది కాదు. అంటే అర్థం ఏంటి, ఇంకా మామూలుగా అటాచ్మెంట్ అనేది సామాన్యంగా కాదు. Although such expressions as attachment and desire are used with reference to the Brahman self, Brahman hyphen self, అది కాంపౌండ్ వర్డ్ ఇచ్చారు. These do not carry their ordinary meaning. బ్రహ్మన్ సెల్ఫ్ సంబంధించినంత వరకు అటాచ్మెంట్ డిజైర్ అనేది మామూలుగా వాడే మీనింగ్ అని చేయట్లేదు, అంటే ఆర్డినరీగా వాడి. One is not attached to Brahman as one is attached to finite objects. అది అంటే పరిమితమైన అశాశ్వతమైన వస్తువులకి బంధం పెట్టుకున్న బ్రహ్మతత్వంతో మనకి ఫైనైట్ అంటే పరిమితమైన వాటికి బంధం, అపరిమితమైన అన్నిటికీ ఆధారమైన బ్రహ్మంతో ఎవరు కూడా బంధం పెట్టుకోలేదు. One does not desire Brahman as one desires things. వస్తువులు ఎంత గట్టిగా ఆకర్షిస్తూ ఉంటాయో పరబ్రహ్మను అది కూడా కోరం. ఈ ప్రాపంచిక ధనము ప్రాపంచిక వస్తువుల పట్ల ఆసక్తి తీవ్ర కోరిక పరబ్రహ్మతత్వం మీద లేదు. As Sureswara observes in the Sambandhavartika, what is called desire for moksha is an interest in eternal self. Desire for moksha is an interest in the eternal self. నాకు ఎక్కడ నువ్వు డిస్టర్బెన్స్ చేస్తున్నావు తెలుసా? నాకేమో లాస్ట్ ఇటర్నల్ ఏంటో అది అర్థం కాలేదు. అది ఇటర్నల్ సెల్ఫ్. ఇంకా కొంచెం సెంటెన్స్ చదివిదా కొంచెం కంప్లీట్ అర్థం వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చింది నేను చెప్తాను. మనుషులు ఈ ప్రాపంచిక అశాశ్వత వస్తువుల కోసం ఎంత గట్టిగా తప్పిస్తూ ఉంటారో అంత శాశ్వతమైనటువంటి తత్వానికి తప్పించరు. అశాశ్వతమైన వాటిని గట్టిగా కావాలని కోరుతుంటారు. ఆ తర్వాత రాసింది వాట్ ఈస్ కాల్డ్ డిజైర్ ఫర్ మోక్ష ఈజ్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఇటర్నల్ సెల్ఫ్ బ్రాట్ అబౌట్ బై డిస్క్రిమినేషన్. వాట్ ఈస్ కాల్డ్ మోక్ష ఈజ్ అన్ interest in the eternal self brought about eternal self brought about by discrimination. అంటే మోక్ష అంటే ఏంటి అంటే ఆ అనంతమైనటువంటి ఆత్మతత్వాన్ని వివేకంతో తెలుసుకోవడం. అంటే వివేకం ఏమిటి చేస్తుంది? ఏది శాశ్వతమైంది, ఏది అశాశ్వతమైంది కానీ వివేకంతో
అనంతమైనటువంటి శాశ్వతమైన మోక్షాన్ని పట్టుకోవడమే ఆ కోరిక. ఇంక దేని పట్ల? బ్రహ్మతత్వం మీద కోరిక. అది ఎలాగా? వివేకం సహాయంతో ఏది సత్యం, ఏది కాదు, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అని మనం వివేకంతో, డిస్క్రిమినేషన్ అంటే వివేకం, తెలుసుకుని శాశ్వతమైనటువంటిది బ్రహ్మతత్వం కనుక దాన్ని పట్టుకోవడం. It is not narrow attachment or blind and unthinking desire. ఇదేమి సంకుచితమైనటువంటి బంధం కాదు, లేకపోతే నేరో అన్న సంకుచితమైనటువంటి కోరికనేమో కాదు. అందుకనే ముముక్షత్వం అన్నది అసలు కోరికలా కనబడుతున్నా అది కోరిక కాదు, అది అనంతమైనటువంటి పరమాత్మ తత్వంతోనే సంబంధం కలిగి ఉండాలి అన్నది. పైకి కోరికలా ఉన్నా అది అన్ని కోరికలు పోయిన తర్వాతే అది ఉద్భవిస్తుంది. ఇక్కడతో ఇది ఈ శ్లోకం అయింది. 7వ శ్లోకం అయిపోయింది. నెక్స్ట్ 8వ శ్లోకం. కాతే కాంత కస్తే పుత్రః సంసారోయమతీవ విచిత్రః కస్యత్వం కః కుత ఆయాత తత్వం చింతయ తది యాతః. మొదటి నుంచి మళ్ళీ కాతే కాంత కస్తే పుత్ర అంటే కాంత ఎవరు అంటే భార్య ఎవరు, లేకపోతే స్త్రీ ఎవరు, పుత్రుడు ఎవరు? కాతే ఎక్కడి నుంచి వీళ్ళందరూ? సంసారోయమతీవ విచిత్రః. ఈ సంసారం చాలా అతీవ విచిత్ర అంటే గొప్ప విచిత్రమైంది. ఎవరికి? జ్ఞానంతో చూస్తే ఈ అశాశ్వతమైనవన్నీ పట్టుకుంటారేంటి, సమస్తంగా ఫీల్ అవుతారేంటి అనిపిస్తుంది జ్ఞానికి. ఇవన్నీ వదిలేయబడుతున్నాయి కదా, వాళ్ళు ఉన్న సుఖం రేపటికి పోతోంది కదా, అయినా మనుషులు వీటిని ఎందుకు పట్టుకుంటారు అని సంసారేవ అతీవ విచిత్ర, గొప్ప విచిత్రమైంది సంసారం సుమా. ఎందుకంటే భార్య ఎవరు, పుత్రులు ఎవరు? నా భార్యో అంటే పుట్టిన తర్వాత మనం ఆ బంధం పెట్టేసుకున్నాం అక్కడ. అది అందుకని ఎవరో అయిన వాళ్ళని, సమస్తమైన దాన్ని వదిలేసి అది క్షణభంగురమైన వాళ్ళని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ట్రైన్లో వెళ్తుంది, మనం అక్కడ అంతా వాళ్ళతో మంచితనం, ఉపకారాలు అన్నీ జరిగిపోతాయి. వాళ్ళ టైం వచ్చాక వాళ్ళు చక్కగా దిగిపోయి వెళ్ళిపోతారు, దాన్ని ఈజీగా తీసుకుంటారు. అలాగనే ఇక్కడ మనం ఈ మధ్యలో అందరంతో కలిసి ఉన్నాం. ఆ తర్వాత ఎవరి జర్నీ వాళ్ళదే, ఎవరెవరికి కాదు. కానీ ఈ భూమి మీద ఇంక వీళ్ళు నాకు శాశ్వతంగా ఉండిపోతారని పెట్టుకుంటారు. వాళ్ళ కర్మని బట్టి, మనకున్న రుణానుబంధం బట్టి వాళ్ళు వస్తారు మన దగ్గరికి. అయిపోయాక వాళ్ళు ఇంకెక్కడో, వాళ్ళ జర్నీ వేరు, మన జర్నీ వేరు. అందుకని అదంతా తెలిసినటువంటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారైతే, ఏంటి విచిత్రంగా ఉంది ఈ ప్రపంచం, ఈ ప్రపంచ తీరు చాలా విచిత్రంగా ఉంది. అశాశ్వతమైన వాళ్ళని శాశ్వతం అని పట్టుకుంటున్నారే, అశాశ్వతమైన వస్తువులను శాశ్వతం అనుకుంటున్నారే, నా పుత్రులు, నా భార్య అనుకుని ఇంత గట్టిగా పెట్టుకుంటున్నారే, ఎంత విచిత్రంగా ఉంది దీని తీరు. కస్యత్వం కః కుత ఆయాతః. అంటే నువ్వెవరు, అసలు ఎక్కడి నుంచి వచ్చావు? కః కుత ఆయాత, నువ్వెక్కడి నుంచి వచ్చావు? తత్వం చింతయ తదిహ భ్రాతః. తద్భ్రాత అంటే ఓ సోదరుడా, లేదా భ్రాంత అని కొన్ని చోట్ల ఉంటాయి. భ్రాంతితో కూడా నువ్వు ఇవన్నీ పట్టుకుని తత్వాన్ని వదిలేస్తున్నావు. తత్వాన్ని ఆలోచించి నా పుత్రుడో, నా వాళ్ళో, నా శరీరమో అని పట్టుకుని వేలాడుతున్నావే, ఎంత విచిత్రంగా ఉందో ఇది వేలాడడం. తత్వం చింత, తత్వజ్ఞానాన్ని తెలుస్తుంది, దాన్ని ఆలోచించి అని ఓ సోదరుడా, భ్రాత అంటే బ్రదర్ అంటే అని ఆయన ఆత్మీయంగా చెప్తున్నాడు. అది భ్రాంత అని కొన్ని చోట్ల ఎందుకు అంటే భ్రాంతితో ఇవన్నీ పట్టుకున్నా దానికి మీనింగ్ ఉంది. సోదరుడా ఇవన్నీ మీనింగ్ కుదిరేది. అవును, ఇందులో రాసున్నది. అదర్ రీడింగ్స్ భ్రాంత అని కూడా ఉంది అని రాసు. ఎలా పెట్టినా పర్వాలేదు, ఎందుకంటే భ్రాంతితోటే ఇవన్నీ సత్యం అని పట్టుకుంటున్నాం కనుక
ఎవరు నువ్వెవడు అసలు? నువ్వు నీ భార్య ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వెక్కడి నుంచి వచ్చావు, నీ పుత్రుడు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు అసలు అదంతా పట్టుకుంటావేంటి, తత్వాన్ని ఆలోచించు అని ఆయన సోదరుడా అని కారుణ్యంతో చెప్తున్నాడు అన్నమాట ఇదంతా. Who is your wife? Who is your son? Exceedingly wonderful indeed is this empirical process. Of whom are you? Who are you? Whence have you come? Oh brother, think of that truth here. అసలు నువ్వెవడివి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అవన్నీ ఆలోచించు. నా భార్య ఎవరు, పుత్రుడు ఎవరు, ఇవన్నీ పట్టుకుంటావేంటి, తత్వాన్ని పట్టుకో. చచ్చే వరకు నా భార్య నా భర్త ఇదే పట్టుకోవడమా, ఇంకేమీ లేదా అని ఆయన. అది కూడా ఏంటి, ఇలా మునిగిపోయింది, సంసారంలో మునిగిపోయిన వాళ్ళకి వీళ్ళకేంటంటే ఎలా ఉంటుంది, ఆ పట్టుకున్న టైంలో వాళ్ళే శాశ్వతం, వాళ్ళ వల్లే సమస్తం వీళ్ళకి సుఖాలు వచ్చేస్తున్నాయి. అసలైన పరమాత్మ తత్వాన్ని చింతన చేసి తత్వజ్ఞానం లేకపోవడం వల్ల ఎప్పుడు నా భార్య లేకపోతే నేను ఎలా బతుకుతాను, నా భర్త లేకపోతే నేను ఎలా బతుకుతాను, నా పుత్రుడు ఎంత గొప్పవాడి, ఇదే నా జీవితం అంటే అని ఇవన్నీ కూడా ఒక విచిత్రంగా ఉంది. అశాశ్వతమైనవన్నీ పట్టుకుని శాశ్వతమైనటువంటి సెక్యూరిటీని తర్వాత శాశ్వతమైన సుఖాన్ని పొందాలని ఆలోచిస్తున్నావు. ఎంత విచిత్రం ఇది అని అది చూసే వాళ్ళకి తత్వజ్ఞాన చింతన చెయ్యి. ఇటువంటివన్నీ పట్టుకుని వెళ్ళాడుతున్నారే, నువ్వెవరు వచ్చు, నువ్వెక్కడి నుంచి వచ్చు, నువ్వు అక్కడ విన్నావేంటి, అదేనా నేను భరత కుమార్ వచ్చినట్టుగా తనేవాడు తను ఎంత మిథ్యానేగా నిజమైన నేను ఉండేంటి, ఆ మిథ్యానేనికే నిజమైపోతుంది. అది చెప్పేది ఎంత విచిత్రం. అది ఈ ప్రపంచ యొక్క గతులు చాలా విచిత్రం సుమా అని. ఎందుకంటే ముందుపోయిన వాడికి అదేంటి ఉండదేంటి, భర్త మీద అంత ప్రేమ, పిల్లల మీద ఉండదేంటి అని ఎప్పుడు ఉండదన్నమాట. కానీ జ్ఞానం వచ్చిన వాళ్ళకి అది చాలా అజ్ఞానమైన విషయం. ఎందుకంటే వాళ్ళని పట్టుకుని శాశ్వతంగా ఆలోచిస్తున్నావే, తత్వచింతన చెయ్యి. తత్వచింతనే చాలా ఉత్తమమైనది. ఇవన్నీ నువ్వు వదిలేయాలి, వీటిలోని శాశ్వత సుఖం లేదు సుమా అని ఆయన మనకి బోధిస్తున్నారు. Family relations and the institution of the household have only a limited value. అంటే అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకో. అందులో మునిగిపోయిన ఉన్న వాళ్ళకి వాళ్లే శాశ్వత సుఖం. భర్తకి ఎలా అనిపిస్తుంది, భార్య లేకపోతే తన జీవితం ఎలాగ, తన సుఖాన్ని ఇచ్చే వస్తువు భార్యే. ఆ భార్య లేకపోతే ఇంకా తన జీవితమే లేదు. భార్య కూడా అయ్యో నా భర్త ఇంతలాగా అనేసాలుగా శరీరం బట్టి కదా నేను జీవిస్తున్నాను, అంతేగాని అక్కడ పరబ్రహ్మతత్వం సంగతి ఎవరికి కష్టలే. నా కొడుకు ఇంత చక్కగా చూసుకోవడం బట్టి కదా, కొడుకు పుట్టేశాడు కదా, పెద్దవాడైపోతాడు, నన్ను ఇంకా పర్వాలేదు చనిపోయే వరకు చూస్తాడు, చూసేవాడు పరబ్రహ్మతత్వం. కానీ కొడుకు చూస్తాడు, అందుకని ఆ కొడుకు ఎవడు. అందుకే రుణానుబంధ రూపేణ పతి పత్ని సుతాలయ విషయం మర్చిపోతాం ఎప్పుడో కష్టాలు వచ్చినప్పుడు తప్ప. పతి పత్ని కొడుకు వీళ్ళందరూ కూడా రుణానుబంధం వల్లే మనకు వస్తున్నారు. ఆ రుణం తీరిపోయాక వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలో అక్కడికి వెళ్ళిపోతారు. వాళ్ళ జర్నీ వేరు, వాళ్ళ ప్రారంభ సంచిత కర్మలతో వాళ్ళు వెళ్ళిపోతారు, మన ప్రారంభ సంచిత కర్మలతో మన మార్గం వేరేగా ఉంది. ఎవరి మార్గం వారిది. కానీ నా అది ఎంత విచిత్రమైన బంధం. ఇంత పరిమితమైన కుటుంబ వ్యవస్థని పట్టుకుని సమస్తము వీళ్ళే అని ఆ తత్వచింతను ఆ మోహాన్ని గట్టిగా పెట్టుకోవడం ఎంత విచిత్రమైన విషయం అని ఆయన మనకు తెలుస్తున్నారు. నా కొడుకు మనలోంచి పుట్టినంత మాత్రంలో ఆ వాళ్ళ యొక్క ప్రారంభం సంచితం కనలేదే అన్న విషయం కూడా మర్చిపోతారు. ఆ కొడుకు ప్రయోజకుడు ఏంటి, నా వల్ల అయ్యాడు. ఆ కొడుకు ప్రయోజకుడు కాకపోతే ఇంకో కారణం పెడతాం. ఈ విధంగా మనం అన్నీ మర్చిపోయి జ్ఞానం లేకుండా, తత్వజ్ఞానం అనేది లేకుండా జీవిస్తున్నామని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఏదైతే అశాశ్వతమో అదే శాశ్వతంగా అని మనం ఫీల్ అవుతున్నాం. శాశ్వత సుఖాన్ని ఇచ్చేది తల్లి, తండ్రి, భార్య, కొడుకు కాదు.
ఆ పరబ్రహ్మ తత్వం యొక్క చింతన వల్లనే శాశ్వత సుఖం వస్తుంది సుమా అని చెప్తున్నారు. దే హ్యావ్ వాల్యూ. ఎంత ఎందుకంటే మనం అందులో మునిగిపోయి ఉన్నాం కదా, ఏమి అందులో సమాజం ఎక్కడ అనుకుంటున్నాను కానీ ఇంకా జ్ఞానం వచ్చిందండి. చిన్నపిల్లలు చేసే యాక్టివిటీస్ చూసి మనకు ఎంత విచిత్రంగా అనిపిస్తుంది. ఆ బొమ్మను బతుకుని లేకపోతే నేను ఉండలేను మనం తీసుకునే జ్ఞానం అలాగే నవ్వుతారు. ఈ అశాశ్వతమైన వాటిలో శాశ్వతమని ఎంతగా ఉంటున్నారు, శాశ్వతత్వాన్ని పెట్టుకోవడం వదిలేసి అని వాళ్ళకి కూడా ఆశ్చర్యంగా, ఇంకా చెప్పాలంటే వినోదంగా ఇదేంటి వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు అర్థం లేకుండా అనిపిస్తుంది. అంటే మనం ఎంత అజ్ఞానంలో ఉండిపోయి అజ్ఞానం మనకి ఒక కామన్ బేస్మెంట్ అవుతుంది, దాంతో జీవిస్తాం. అందరికీ అజ్ఞానం ఉంది కదా, అందరూ అలాగే ఉన్నారు కదా అంటారు. అందుకని మరికొంచెం కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది మన అజ్ఞానం. అందుకే సత్సంగం చాలా అవసరం. ఇలాంటి అజ్ఞానాన్ని కన్ఫర్మ్ చేసేటటువంటి వ్యక్తులు కాదు, ఇది కాదు అని చెప్పే వ్యక్తులు సంగతి ఉంటే కానీ మనం తరించాం. మాట అర్థం కావట్లేదు మేడం గారు. అవునా, కొంచెం లోగా ఉన్నది వాయిస్. అజ్ఞానం చెప్తామని చెప్పే సాంగత్యాలు కాదు, ఇది అజ్ఞానం సుమా. దీన్ని కాదు మనం పట్టుకోవాల్సింది. ఈ వదిలేసే వ్యక్తులు సత్పురుషుల సాంగత్యం ఒక్కటే ఇటువంటి అజ్ఞానం నుంచి బయటకులని పడేస్తారు. అందుకే సత్సాంగత్యానికి చాలా విలువైంది. అందుకే శంకరాచార్య ఇప్పుడు అర్థమవుతుందా, వినిపిస్తుందా? ఇప్పుడు ఇప్పుడు కూడా అలాగే ఉంది లక్ష్మి. కొంచెం ఎందుకంటే ఫోన్ ఎలాగ నేను చెప్పినా మీకు అర్థం కాదు. శంకరాచార్య అసలు అయినటువంటి అజ్ఞానం యొక్క ఎలా ఉంటుంది తెలియదంటే, ఎక్కడి నుంచి పుట్టింది తెలియదు. అవిద్య యొక్క ఆది ఎక్కడ తెలియదు, అంతం ఎక్కడ తెలియదు, మధ్యం ఎక్కడ తెలియదు. అవిద్య ఎలా పోతుంది? సత్సాంగత్యం వల్ల. అది మాత్రం అంతరించేట్టుగా తెలియదు. అందుకని సజ్జన సాంగత్యం, సత్సాంగత్యం అంటే అర్థం ఏంటి? సత్ పదార్థంతో సాంగత్యం, సజ్జన సాంగత్యం, తర్వాత అటువంటి పుస్తకాలతో సాంగత్యం, అటువంటి చర్చలు అవి సత్తుని తెలియజేసే వాటితో సాంగత్యాన్ని సత్సాంగత్యం. అందువల్ల మనం దేన్ని పట్టుకోవాలి అంటే సత్పురుషుల సాంగత్యం అనేది అవిద్య పోతుంది, లేదా సాంగత్యం. లక్ష్మి అస్సలు వినిపించడం లేదు. వినిపించట్లేదు. అస్సలు వినిపించలేదు. లాగౌట్ చేసి లాగిన్ చేస్తే ఎలాగా నేను చెప్తుందే వినబడకపోతే ఎంత ఇప్పుడు వినిపిస్తుంది. కాదు, ఇప్పుడు వినిపిస్తున్నారు. ఇప్పుడు వినిపిస్తున్నారు. చేయకుండా అనిపిస్తుంది. అంటే ఇది సిగ్నల్ ప్రాబ్లం. అంటే మళ్ళీ చెప్తాను, మనం ఇప్పుడు సెకండ్ టైం వస్తుంది చేయడం అంటే ఇందాక నీకు వినబడిందా? ఆది అంతం ఏమీ నాకు తెలియదండి ఎవరు శంకరాచార్య. అది ఎలా పోగొట్టుకోవాలంటే కేవలం సజ్జన సాంగత్యం, సత్సాంగత్యం అంటే సత్పదార్థంతో సాంగత్యం, సజ్జన పఠన. ఇప్పుడు అర్థమైందా? వినిపిస్తుందా? అలాగనే గోష్ఠి ఇవన్నీ సత్సాంగత్యం కిందే వస్తాయి. ఎవ్వరూ లేకపోతే ఆ సత్ పదార్థంతో నిరంతరం లోపల ఉన్నటువంటి ఆ పరబ్రహ్మతత్వంతో సాంగత్యం, ఇది సత్సాంగత్యం. అందుకని అదొక్కటే విద్యలోంచి మన్ని బయటపడేయండి, ఇంకా ఏది బయటపడలేదు. అర్థమైంది. ఎంత విచిత్రం ఉంది ఈ బంధాలు. ఎవరైతే అశాశ్వతమో, ఎవరితో అయితే ఏదో కొద్ది కాలానికి మనం వచ్చామో
ఆ కాలంలో శాశ్వతమైన బంధాన్ని పెట్టుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ జర్నీ వాళ్ళది, మన జర్నీ మనది. వాళ్ళ ప్రతి ప్రారంభాలు వేరు. ఏదో కొంత గుణానుబంధం వల్ల వాళ్ళతో ఎక్కడో సంబంధం వల్ల వచ్చారు. తర్వాత ఎవరి జర్నీ వాళ్ళది. భార్యలు, పుత్రులు నువ్వెక్కడి నుంచి వచ్చావు, నీ ప్రయాణం ఎక్కడి, నువ్వెక్కడి నుంచి వచ్చావు నువ్వు తెలుసుకున్నావా అని అడుగుతున్నాను. ఈ బంధాలు ఎంత విచిత్రంగా ఉన్నాయి అంటే అశాశ్వతమైన శాశ్వతం పడుతున్నారే. ఇప్పుడు వినబట్టదు లేదా? వినిపించింది, మధ్యలో కొంచెం కట్ అయింది. ఓకే, next sentence. They have value in so far as they serve to liberate the individual from ego-centered existence. అంటే ఈగో సెంటర్డ్ ఎగ్జిస్టెన్స్ నుంచి మనని బయట పెట్టేయడానికి ఈ బ్రహ్మతత్వము, ఈ తత్వం అంతా ఉపయోగపడుతుంది. ఇది వీళ్ళ గురించి చెప్తున్నారు, ఫ్యామిలీ రిలేషన్స్ గురించి చెప్పారు. ఆ మొదటి సెంటెన్స్ అది. ఆ తర్వాత అది దాన్ని దే అన్నారు. దే హ్యావ్ వాల్యూ ఇన్ సో ఫార్ యాజ్ దే సర్వ్ టు లిబరేట్ ద ఇండివిజువల్ ఫ్రమ్ ఈగో సెంటర్డ్ ఎగ్జిస్టెన్స్. వాళ్ళు ఎలా చేస్తారు చెప్పు? ఈగో సెంటర్డ్ ఎగ్జిస్టెన్స్ నుంచి మనం బయటపడి భార్య పిల్లలు పెడతారా? మన అహంకారంలో బయటపడే మార్గం వాళ్ళ నుంచి ఎక్కడిస్తుంది మనకి. అర్థమైందా? అంటే ఎంతవరకు వాళ్ళు అంటే దే హ్యావ్ వాల్యూ ఇన్ సో ఫార్ యాజ్ దే సర్వ్ టు లిబరేట్ అంటే ఎలా చేస్తారు? అదే సెంటెన్స్ అర్థం కాలేదు. నువ్వు అక్కడ లైన్ ఉంది కదా, అర్థం పట్టుకో అక్కర్లేదా? దాని తర్వాత ఆ లైన్ వచ్చేసరికల్లా దాని అర్థం అది కాదు. వాళ్ళు ఆ ఈగో సెంటర్డ్ ఎగ్జిస్టెన్స్ మరి కొంచెం మనకి ఎక్కువ చేసేవాళ్ళే. వాళ్ళు అంటే ఎవరు? భార్య పిల్లలు. మన అహం పెరుగుతోంది కానీ వాళ్ళ వల్ల తగ్గుతోందా? ఈ బంధాల వల్ల. అదే అంటే మనం ఎప్పుడూ మీనింగ్ పట్టుకునే వెళ్ళాలి. హౌ దే ఆర్ ఇంక్రీజింగ్ అవర్ ఈగో సెంటర్డ్ ఎగ్జిస్టెన్స్. But when they have served their purpose, they must be left behind. అంటే మనం ఇంతవరకు తీసుకోవాలంటే మనం తీసుకోగలిగితే అవన్నీ కూడా శాశ్వతమైన కావు సుమా అని. తర్వాత అసలు ఒక రకంగా ఆలోచిస్తే మనం ఇవన్నీ శాశ్వతమైన బంధాలు పెట్టుకోకపోతే మనకి అర్థం అవుతుంది ఇవన్నీ మనకి శాశ్వతం కావాలి. కానీ ఇవన్నీ మనం ఒక గట్టిగా పట్టేసుకుంటాం. వాళ్ళందరూ ఒకరోజు వదిలేస్తారు. మనం ఇవన్నీ వదిలేసేవలసినవి. చెప్పాను కదా, ఒక ట్రైన్ ప్రయాణంలో ఎందరినో కలుస్తాం, వాళ్ళతో మంచి బంధం ఏర్పడుతుంది, ఉపకారాలు చేసుకుంటాం. మళ్ళీ టైం వచ్చేసరికి ఎవరి స్టేషన్ లో దిగిపోతారు. ఏంటి ఇక్కడ ఫ్యామిలీ ఈజ్ ది హోమ్ ఆఫ్ ట్రయల్ అండ్ టెస్టింగ్. ఇట్ ఈస్ నాట్ వన్స్ డెస్టినేషన్. అది కేవలంగా అంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తుంటారంటే ఫ్యామిలీ బంధం పాజిటివ్ గా ఏంటంటే ప్రేమ అన్నది పెరిగి 10 మంది కోసం తన కోసమే కాకుండా వ్యక్తి స్వార్థాన్ని వదలడానికి ఫ్యామిలీ పనికొస్తుంది అని కొంతవరకే. మళ్ళీ అది కూడా స్వార్థమే. తన ఫ్యామిలీనే ప్రేమించడం అది స్వార్థమే కదా. అందరినీ ప్రేమించే స్థితికి రావాలి. అందుకని అలా అంటారు. కానీ ఫ్యామిలీ బంధంలో పడేసరికల్లా తనతో పాటు తన ఫ్యామిలీని కూడా గట్టిగా ప్రేమిస్తూ పట్టుకుంటారు. అసలు ఏంటంటే తన సెంటర్ నుంచి ఇతరుల్ని కూడా ప్రేమించడం నేర్పడానికి ఫ్యామిలీ బంధం. అందుకని ఆ బంధాన్ని మనం వినియోగం చేసుకుంటున్నాం కాబట్టి మనం ఎప్పుడు కూడా అందులోనే ఉండిపోతున్నాం. అదంతా వాళ్ళందరూ ఒక రోజు అదృపడితే వాళ్ళు ఎవరి టైం వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరి శాశ్వతంగా బంధంతో ఉండరు అనే విషయాన్ని మనం వాళ్ళు ఏం నేర్పారు. ఈ బంధాలన్నీ మన మిత్రులు ఏదో మనం నేర్చుకుని వదిలేస్తూ ఉండాలి. అంతేకాని లంపటం పెట్టుకుంటే అదే మనకి కష్టం అయిపోతుంది. వాళ్ళందరూ వదిలేసేవాళ్ళు. వాళ్ళతో మనం ఏం నేర్చుకుంటున్నామో అది ఇప్పుడు భర్త నుంచి మైత్రి ఏముంది శాశ్వతమైన జ్ఞానం నాకు కావాలని అడిగింది. అలాంటివన్నీ మనం నేర్చుకోవచ్చు వాళ్ళు అయితే. లేకపోతే వీళ్ళందరూ అశాశ్వతం అనే విషయాన్ని వ్యక్తిగతం జీవించినప్పుడు మనకి ఏ దుఃఖము రాదు. ఎందుకంటే వాళ్ళు అతి గట్టి బంధం తీసుకోవడం వల్లే అతి డీప్ దుఃఖం వస్తుంది.
అసలు స్త్రీలో ఆలోచనలు ఏమవుతారంటే హైలీ ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సన్ హస్బెండ్ అనే వైఫ్ అనే ఉంటారు. అంటే వాళ్ళకి మనకి ఎక్కువ ప్రభావం ఉంటుంది. హస్బెండ్ అనే పదానికి అక్కడ ఏం చేయాలి, అతిగా బాధకు గురవుతారు. ఇక్కడ బంధం పెట్టింది నా వాళ్ళు ఏంటన్నా గట్టిగా మనం గట్టి బంధాలు పెట్టుకుంటాం. నా అని ఎంత గట్టి బంధం పెట్టుకుంటే అంత బాధ ఇస్తుంది. లేకపోతే ఎక్కడ బాగలేదు. అందులో వీళ్ళు నా వాళ్ళని ఎందుకంత గట్టిగా బంధం వాళ్ళెవ్వరకే అని అందుకే ఎక్కడి నుంచి చెప్పారు, నేను అడుగుతున్నాను. ఇవన్నీ చాలా విచిత్రంగా ఉన్నాయి అని చెప్తున్నాను. నిజంగా ఎవరికి విజయాలయంగా వెళ్ళిపోయిన వాళ్ళకి ఇందులో విచిత్రం ఉండదు, కానీ అందులో గట్టి పడుతుంది. అంత విచిత్రంగా ఇవన్నీ శాశ్వతమైన వాటిని బట్టి శాశ్వతంగా బాధపడుతుంది. ఇవన్నీ కూడా అసలు చక్కగా ఇది కూడా కార్యం ఉంటుంది. ఎందుకంటే థింగ్స్ అన్ని బాగా జరిగినట్టు నేను తగ్గించుకో అవును కదా అని అడుగుతారు అహంకారం. కానీ ఆ నా పుస్తకం కాకపోతే ఎవరు చూస్తారండి, ఎవరు చూడరు, నవార్పుడు చూస్తున్నారు అనే విషయాన్ని గ్రహించాలి మనకు బాగున్నప్పుడు. అన్న వాడికి కూడా శాశ్వతమైనటువంటి సెక్యూరిటీ లేదు ఈ ప్రపంచంలో. ఆ చెడుతున్న వాడికి ఎవరికి లేదు ఆ సెక్యూరిటీ. దానికి వాళ్ళ నుంచి అశాశ్వతమైన వాళ్ళ నుంచి సెక్యూరిటీ కూడా లేదు, అశాశ్వతమైన ఇచ్చే కదా. కానీ మనం గ్రహించాలి వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చేది నిరంతరంలో ఎవరు చూస్తున్నారు, పరమాత్మను చూస్తున్నారు. ఆయన అనుగ్రహంతో మనం జీవిస్తున్నాం. ఆ అనుగ్రహం లేకపోతే అవన్నీ ఉన్న తిండి లోపలికి వెళ్ళదు, గాలి లోపలికి వెళ్ళదు, పట్టణం అవ్వదు. ఇదంతా కొడుకు తండ్రి భర్త చేసుకోగలగాలి అనేది అసలు తత్వాన్ని వదిలేస్తుంది. ఇది ఆయన మనకు గుర్తు చేస్తున్నారు. నీకెవరు అవన్నీ ఏం బావి కాదు, నువ్వు పట్టుకోవాల్సింది ఆ తత్వాన్ని పట్టుకో, పరబ్రహ్మ తత్వాన్ని విచారించి ఏదైతే శాశ్వతమో దాన్ని పట్టుకో అని చెప్తున్నారు. కొడుకో కొడుకుని చేసేస్తుంది దాన్ని చదివేస్తున్నారు. లేకపోతే ఇంట్లో ఉంచుకుంటే మాత్రం సెక్యూరిటీ నిజమైన శక్తిని ఇచ్చేది పరమాత్మని మర్చిపోతున్నాం. కొడుకు ఇస్తాడు ఆ శక్తి. బాడీలో జరిగే యాక్టివిటీస్ అన్నిటికీ ప్రాణశక్తిని కానీ సమస్తము మనకి పరమాత్మతత్వం నుంచి తెచ్చుకోవాలి. కానీ కొడుకు ఇవ్వగలడా, భర్త ఇవ్వగలడా, భార్య ఇవ్వగలడా? ఆయన నిరంతరం మర్చిపోతాడు. ఏ భార్య వ్యక్తికి అల్లం అరిగేటట్టు చేయగలదు, లోపలికి వెళ్ళి గుండె కొట్టుకోనేటట్టు చేయగలదు. ఇదంతా పరబ్రహ్మతత్వం వల్ల జరుగుతుంది. దాన్ని నిరంతరం మర్చిపోతాం. Hence, the teacher seeks to instill in the mind of the disciple a sense of detachment. అందుకని ఆయన ఒక రకమైన వైరాగ్యాన్ని శిష్యుడి హృదయంలో ప్రవేశపెట్టాలి. అంటే మనందరం ఎప్పటికీ కూడా చెప్పలేదు, అందరికీ అది పెట్టడం కోసమే ఇవన్నీ చెప్తున్నారు. సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్ అంటే వైరాగ్యాన్ని మనకి అప్పటికి కానీ ఒకరోజు కూడా ఆలోచించాం. అది ఆ వైరాగ్య చింతనని ప్రవేశపెట్టడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. This does not mean that he should be cruel to them or hate them, nor even that he should be callous to their interests. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఇలా చెప్పడం వల్ల భార్యని నువ్వు అసహించుకో, భర్తను అసహించుకో, లేదా వాళ్ళతో నువ్వు బద్ధకంగా అంటే పట్టించుకోకుండా ఉండని కాదు. అంతర్గతమైనటువంటి మోహబంధం వదిలించుకోవడం లేదు. అది వదిలిస్తే నిజమైన ప్రేమ ఉంటుంది. అప్పుడు సరిగ్గా ఉంటాం మనం. మోహం వల్లే మనం వికారాలకు వెళ్తాం. వికారాలు లేని ప్రేమ ఉంటుంది కదా. అందుకని వాళ్ళ పట్ల నువ్వు అంటే అసహించుకోమని కానీ, కఠినంగా ఉండమని కానీ, దూరంగా ఉండమని కానీ చెప్పట్లేదుమా అని మళ్ళీ చెప్తున్నా. పెద్దగా అర్థం చేసుకుంటారేమో. What it means is that he should no longer regard them as his property, nor himself as their property. ఆయన ఏం చెప్తున్నారంటే వాళ్ళందరినీ తన ఆస్తులుగా కానీ, తాను వాళ్ళ ఆస్తిగా కానీ భావించి కోరుతున్నా. ఇప్పుడు పెళ్లి చేసుకోగానే భార్య నా ప్రాపర్టీ, నా ఇంట్లో వీరువా బంగారం ఎలాగో
నా భార్య అలాగా అలా ఆలోచిస్తున్నారు. ప్రాపర్టీగా ఆలోచించద్దు, అది పాజిటివ్నెస్, నా 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 అన్న పాజిటివ్నెస్ ఎక్కువైపోయి అలాగేమో ఆలోచించొద్దని చెప్తున్నారు. అంటే అది అలా ఆలోచించడానికి కారణం గట్టిగా బంధం, నా వాళ్ళు. అందుకే చాలా మంది నా నేనేమైనా చేయొచ్చు, నా భార్య, నేను ఎలాగైనా ఉండొచ్చు, ఇలాగా దాంట్లో నుంచి ఎన్ని వికారాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఆ భావమే మన అన్ని రకాల చికాకుల్లో పడేస్తాను. ఓకే. It is those who have a narrow outlook that make a distinction between their own and others. The grey అది అక్కడ ఆపుతాను. సామాన్యంగానేమో ఈ సంకుచిత అభిప్రాయాలు ఉన్నవాళ్ళు, వీళ్ళు నా వాళ్ళండి, వీళ్ళు పరాయి వాళ్ళు అనే డిస్టింక్షన్ ఉంటుంది. నా భర్త, నా పిల్లలు అంటూ ఎంతలా చూపిస్తారో మనందరికీ తెలుసు. అలాంటి సంకుచిత అభిప్రాయాలు ఈ అజ్ఞానం వల్లని అక్కర్లేని బంధాలు పెట్టుకోవడం, అక్కడితో క్రూరంగా ప్రవర్తిస్తారు ఇతరులతో. వాళ్ళని మంచిగా చూసి ఎదుటి వాళ్ళకి వదిలేరు, అంతకంటే క్రూరత్వం ఏముంది? ఆ గురించిజం గాని, నా 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 అనే భావనలు గాని అందులో హింసాత్మక ప్రవృత్తి దాగిందనే విషయం ఎవరు ఆలోచించరు. నేను నా అని మనం గట్టిగా అంటే పరాయిస్తాను, పర అన్న భావం అక్కడ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అలాగా పాజిటివ్నెస్ అనేది చాలా తప్పు. అంటే ఆ పాజిటివ్నెస్ అంటే వాళ్ళు కోల్పోయినప్పుడు మనం అంత బాధపడుతున్నాం. నా వాళ్ళు అంటే ఇది ఒక మన ఆస్తుల్లాగా, వ్యక్తులు కూడా నా వాళ్ళు అంటే పరభావం, ఇతరులందరూ పరాయి వాళ్ళు, వీళ్ళే నా వాళ్ళు అని చూద్దాం ఎంత రైట్ చెప్తాను. అది అతను గుర్తు చేస్తున్నారు మనందరికీ కూడా. ఇది చూడడం అన్నది బంధాలకు లోనైపోయి దుఃఖానికి కారణం అవుతాయి. యాక్చువల్ గా వాళ్ళు ఎవరు ఇచ్చే కొడుకో కూతురు ఎంతవరకు కూతురుంత మాత్రం వాళ్ళు నా అని ఎంత గట్టిగా అనుకోవడం ఎంత అజ్ఞానం కదా. వాళ్ళ ఇష్టం వాళ్ళది, వాళ్ళ ప్రయాణం ఈ స్పిరిచువల్ జర్నీలో ఎవరి ప్రయాణం వాళ్ళది, ఎవరి ప్రారంభ కర్మం బట్టి వాళ్ళు వెళ్తారు. అందుకే కదా అభిమన్యుడు అయ్యో అయ్యో కృష్ణాన్ని ఒక్కసారి తీసుకెళ్ళి మెరుగుతాను అర్థం, నా కొడుకు చనిపోయాడు, నేను చూడాలనిపిస్తానంటే ఇప్పుడు ఎగ్జామ్ ఎంత చెప్పినా వెళ్ళాను. అప్పుడు అంత కొడుకు దగ్గరికి వెళ్ళేసరికి నువ్వు ఎవరు అని అడుగుతావు. అదేంటంటే నేను నీ తండ్రిని అంటే ఏ జన్మలో నువ్వు తండ్రి అని అడిగాను అంటే అయిపోయింది అది ఇంకో బంధం. ఆ మాట మనకి ఎంత పాఠాన్ని నేర్పుతుంది. ఎన్నో జన్మల్లో ఎన్నో మందితో మనకి బంధాలు ఉన్నాయి. ఏ జన్మలో తండ్రో, ఏ జన్మలో భర్త, ఏ జన్మలో భార్య ఎవరికి తెలుసు. అందుకే ఇక్కడితో అయిపోయింది ఆ బంధం. The great ones consider the entire world to be their household. అదే కదా, అంటే మహాత్ములు ఎలా అనుకుంటారంటే మొత్తం ప్రపంచం అంతా కనీలే. అదే అయం నిజ కొడవేటి గణనా నభిచేతసాం ఉదార చరితానాం వసుధైవ కుటుంబకం. అంటే వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు అని చిన్న మనస్సున్న వాళ్ళే ఆలోచిస్తారు. అంటే అయం నిజ పరోవేతి గణన లఘుచేతసాం అంటే చిన్న మన తత్వంతో ఉన్న వాళ్ళే ఇలా ఉంటారు. సంకుచితమైన వాళ్ళు ఉదార చరితానంతో విశాలతో ఉన్న వాళ్ళకి వసుధైవ కుటుంబకం. ఈ మొత్తం వసుధ అంటే భూమంతా వాళ్ళకి కుటుంబమే. అందుకని మనం గ్రహించాల్సింది ఏంటంటే ఈ సంకుచిత భావం కూడా ఒక సిన్, ఒక రకమైన నా పిల్లలు నేను గ్రహించడం తప్పేంటండి, వాళ్ళు కదా అంటారు. అంటే అజ్ఞానం వాళ్ళు. ఇదంతా కూడా ఉదార చెబుతారు. విశాలత్వం ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా మహాత్ములు అందరినీ వసుదంతా కూడా మన కుటుంబంగా తీసుకుంటారు. చరాచర జగత్తంతా కుటుంబం అనే పిల్లలు. సంకుచితమైన అభిప్రాయాలు ఉన్న వాళ్ళకే ఈ నేరో మైండెడ్ నాకు ఉంటుంది. వీళ్ళంతా నా వాళ్ళండి, నా కుటుంబం, వీళ్ళని ప్రత్యేకంగా చూడాలి, స్పెషల్ రిజర్వేషన్స్ ఇస్తాం, మీరందరూ పరాయి వాళ్ళు అన్న భావన సంకుచితమైన మనస్సున్న వాళ్ళకి ఉంటుంది అని చెప్తున్నారు. The present verse teaches a method whereby one may cultivate a sense of detachment.
It is the method of discrimination enquiry. అది ఇప్పుడున్న ఈ శ్లోకం మనకు ఏం చెప్తుంది, మనకి ఏదైతే వైరాగ్యం రావడానికి దోహదం చేస్తుంది. అంతేకాకుండా వివేకము, విచారణ అవి కలిగించుకునేటట్టు చేస్తుంది. అంటే శ్లోకం వల్ల విచారణ చేసి వైరాగ్యంతో కూడిన విచారణ చేస్తే ఏది శాశ్వతం అనే విషయం మనకి అంతర్గతంగా తెలుస్తూ ఉంటుంది. కానీ శాశ్వతం అని అనుకుంటున్నాం కదా అని. ఆ వైరాగ్యం రావాల్సిన అవసరం ఎంతో ఉంది, ఎప్పటికైనా రావాలి. అందుకని శంకరాచార్యుల వారు కారుణ్యంతోనే చెప్తున్నారు, ఇది శాశ్వతం కాదు సుమా, నువ్వు శాశ్వతమైంది పట్టుకో, అశాశ్వతమైనది పట్టుకున్నావు దుఃఖాల పాలైపోతావు, ఆ దుఃఖాన్ని ఎవడు తీర్చలేడు. మొదటే ఇవన్నీ అశాశ్వతమని గుర్తు చేసుకుని జీవించు, ఎంత బంధం కలిగి ఉండాలో అంతే బంధం పెట్టుకో, అంత అతిగా ఎవరికి నీ వాళ్ళు అనుకోకు, ఆశించకు, ఎవరూ మన వాళ్ళు కాదు ఈ ప్రపంచంలో అని జీవించేమనుకోండి దుఃఖం ఎక్కడ వస్తుంది. కానీ ఇష్టమైనట్టుగా మనం స్వేచ్ఛనివ్వగలం, మనం స్వేచ్ఛగా జీవించగలం. ఈ నా వాళ్ళు అనడం వల్ల వాళ్ళకి స్వేచ్ఛనివ్వం, వాళ్ళు ఎదగడానికి కావాల్సినటువంటి ఆ సదుపాయాన్ని ఇవ్వం, పొజిటివ్నెస్. వాళ్ళకి స్వేచ్ఛనివ్వం, మన స్వేచ్ఛ మనం పొందలేము, బందీకృతులుగా జీవిస్తున్నాం. ఎప్పుడైతే నా అంటామో వాళ్ళని బంధించేస్తాం, వాళ్ళు ఇష్టమైనట్టుగా వాళ్ళు జీవించే అధికారం వాళ్ళకి ఇవ్వం మనం. అంటే వాళ్ళు ఎలా వికసించవలసిన వాళ్ళని కూడా వికసించకుండా చేస్తాం. అందుకని ఇందులో ఎన్నో క్రూరకర్మలు ఉన్నాయి. ఈ నా అన్న బంధాన్ని వివేకంతో, వైరాగ్యంతో, విచారణతోటే మనం పోగొట్టుకోవాలి. ఇది శాశ్వతం కాదు అని మన శంకరాచార్య గారు చెప్తున్నారు. అందుకే ఈ శ్లోకం. Let one enquire who is wife, who is son. Wifehood, sonship, etc. are superimpositions. ఎవరు నా భార్య, ఎవరు నా కొడుకు, ఇవన్నీ నేను ఇంపోజిషన్స్ అంటే ఆపాదించుకున్నాను. సూపర్ ఇంపోజిషన్ పైనే నేను నా ఆపాదించుకునే తప్ప అసలు ఏంటి అని మనం తీసుకోవాలి, విచారణ చేయాలి. The lady was not wife before marriage. She will cease to be so after some time. పెళ్ళవక ముందు ఆవిడెవరు, ఆవిడేం భార్య కాదు, ఎదుగుతారు. కొన్నాళ్ళ తర్వాత కూడా ఆవిడ ఎదుగుతారు. అందుకని అలాగే భర్త కూడా పెళ్ళకు ఆయన ఎక్కడో ఎవడు, పెళ్ళయ్యాక కూడా కొన్నాళ్లే ఆ తర్వాత మనం వాళ్ళు. అందువల్ల అశ్వత్వం అని అనుకోవడం అనేది మనం చేస్తున్న మహాతత్వం. అన్నది శంకరాచార్య వాళ్ళు మనకి చూపించడంలో కోపం రాకూడదు. ఎందుకంటే అశాశ్వతమైన వాటిని అశాశ్వతంగా తీసుకోకపోతే బాధలు మనకి బాధపడతాం తర్వాతని ముందు నుంచి ప్రేమతో కారుణ్యంతో చూపిస్తున్నారు. ఈ బంధాలు నువ్వు అంత గట్టిగా నా అనుకోకుమా. Where was the son before his birth? What happens to him if he dies or he is disinherited? అది ఆయనకి ఈ కొడుకు పుట్టకుండా ఎక్కడున్నట్టు, ఆ తర్వాత ఆయన చనిపోతే ఎక్కడ, లేకపోతే ఇలా డిస్ఇన్హెరిటెడ్ అంటే మనకి సంబంధించి అయితే మనకి సంబంధం ఏంటి, ఇంకెవరికో పెంపకానికి ఇచ్చుకున్నా లేకపోతే ఎక్కడికి వెళ్తున్నా. అందుకని ఈ నా అనే బంధమే మనల్ని గట్టిగా పెట్టిస్తున్నాం. ఎంతమంది వచ్చినా అది ఓడదు, ఎన్ని చేసినా అది ఓడదు. గట్టిగా పెట్టుకున్నాం అంటే అంత దుఃఖాల పాలవుతున్నాయి. When one inquires into the truth, there are no son, etc. in reality. ఎంక్వైరీతో అంటే విచారణతో సత్యాన్ని కానీ మనం తెలుసుకోదలుచుకుంటే అప్పుడు అసలు తల్లి లేడు, భార్య లేడు, భర్త లేడు, ఎవరు లేరు. నేనే లేను, నాకు సంబంధించిన వాళ్ళు ఎక్కడ ఉంటారు. ఎప్పుడైతే విచారణ చేస్తామో లేనని తెలిసిపోతుంది. ఇంతవరకు నేను ఉన్నది అనుకుని నేనే లేదని తెలిసిపోయింది. ఆ మిథ్యా నేను మనుగడ పోతుంది. ఏ మిథ్యా నేనే సర్వస్వం అని ఎన్ని జన్మలు ఎత్తుతున్నామో అది విచారణ చేస్తే నేనన్నది లేనది, అసలు లేనే లేదు. అది కేవలంగా ఊహాత్మక నేనే, నిజమైన నేను లేనే లేదు.
wife, son, etc. appear on account of Maya, even as the dream wife, son, etc. do. అంటే కల్లో ఏమో ఎలాగో వీళ్ళు అంటే మాయ అంటే అజ్ఞానం, మాయ వల్ల వచ్చిందని వీళ్ళందరూ నా వాళ్ళు మనకు అనిపిస్తుంది. కానీ కల్లో ఎలాగైతే మనకి పెళ్ళి అయిపోయింది, పెళ్ళి పుట్టేసారు, అప్పుడు అందరూ నా వాళ్ళు అనిపిస్తుంది. కాలం పోయాక ఎవరు కాదు. అదే విధంగా వీళ్ళు కూడా. What is called empirical life is a wonder. అది ఈ ఎంపైరికల్ లైఫ్ అంటే ఇలాంటి అవాస్తవమైనటువంటి జీవితం మనం ఏదైతే శాశ్వతంగా భావిస్తున్నామో చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే అశాశ్వతమైన మనం శాశ్వతమని భావిస్తూ అశాశ్వతమైన వస్తువుల్లో శాశ్వతాన్ని వెతుక్కోవడం ఇదంతా చూస్తే చాలా విచిత్రంగా ఉంటుందా. The world of plurality is an appearance in the non-dual, unconditioned, immutable self. అది ఈ డ్యుయాలిటీ, నేను వేరుగా ఉన్నాను, ఇతరులు వేరుగా ఉన్నారనే భావన వల్లే మనకి ఆ డ్యుయాలిటీ ఎప్పుడైతే పోయిందో అనంతమైనటువంటి శాశ్వతమైన ఆత్మతత్వాన్ని ఎవరూ దాన్ని నాశనం చెయ్యలేము. అటువంటి ఆత్మతత్వాన్ని మనం చెప్తుందన్నమాట. Even as the shape of a vault, blue color, etc. are appearances in the sky. ఈవెన్ ఇది Shape of a vault, 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 blue color, etc. వాల్స్ అంటే నేను అనుకోవడం ఇలా వాల్ట్ అంటే ఇలాగా ఇది ఉంటుంది కదా, దాని ఏంటంటే అట్లా అర్ధచంద్రాకారంలో వస్తుంది, తెలుగు రెయిన్బో లాగా నేను అనుకోవడం. అదే మనం ఒకసారి చూసి వాల్ట్ చూస్తా. Acha. Okay. A room with a strong door and thick walls in a bank, etc. that is used for keeping money, adot rasaru. ఆ తర్వాత a room under a church where dead people are buried అని రాశారు. అదొకటి. buried. A room under a church where dead people are buried. అదొకటి ఇచ్చారు. ఆ రెండు మీనింగ్స్ ఇచ్చి, కానీ ఆ రెండు మీనింగ్స్ బరీడ్ ప్రొనౌన్సియేషన్ కి బెరీడ్ అనక్కర్లేదు కదా. లక్ష్మి ఇంకొకటి ఉన్నది, an arched structure అని కూడా ఉంది. an arched structure of masonry usually forming a ceiling of roof. Something such as the sky resembling a vault. ఆర్చ్డ్ స్ట్రక్చర్ కనుక అది మనం తీసుకోవచ్చు అంటే రూమ్ కంటే. అందుకని ఇక్కడ స్కైస్ కే వాళ్ళు రిప్రజెంట్ చేయాలి అంటే ఒక అది లైట్ రెయిన్బో అని తీసుకోవచ్చు. బ్లూ కలర్ ఎట్సెట్రా ఆర్ అపియరెన్సెస్ ఇన్ ద స్కై. చదువు ఆ వాక్యం. The world of plurality is an appearance in the non-dual, unconditioned, immutable self, even as the shape of a vault, blue color, etc. are appearances in the sky. అది అంటే ఈ బాగా విచారణ చేస్తే అనంతమైనటువంటి ఆత్మతత్వాన్ని నేను అసలు అంతెందుకు ఆకాశంలో కనిపించేటటువంటి ఇంద్రధనస్సు అవి ఎంత అశాశ్వతమో అలాగే ఇవన్నీ కూడా అంత ఎఫిమరల్ అంటే అశాశ్వతమైనవి. ఈ ప్రపంచం ఏది శాశ్వతం లేదు ఇందులో, కేవలంగా ఆత్మతత్వం ఒక్కటే శాశ్వతమైంది.
నేను అన్న భావన కూడా అసత్యత్వం. నేను అని మనం ఏం అనుకుంటున్నామో అది దానికి అసలు బాగా విచారణ చేస్తే అది ఉండే ఉండదు. నేనే లేనప్పుడు నా వాళ్ళ ఎక్కడుందా? అది కేవలంగా మనం అశాశ్వతంగా ప్రేమ చేస్తున్నాం. On inquiry, it will be found that no one is no one's kin. బాగా విచారణ చేస్తే మనకి ఏం తెలుస్తుందంటే ఎవరు ఎవరికి ఏమీ కాదు. అది డెప్త్ విచారణ చేస్తే తెలుస్తుంది. బంధాలు లేకుండా, మోహం లేకుండా ఉంటే విచారణ బాగా జరుగుతుంది. అలాంటి విచారణలో తెలుస్తుంది ఎవరికి ఎవరూ కాదు. ఇది తర్వాత బ్రాకెట్ లో ఒక సంస్కృతం ఏదో ఇచ్చారు, చదివిదాది. కాంతాపుత్రాదయ స్వప్నద్రష్ట కాంతాపుత్రాదివత్ మాయావసాత్ ప్రతీయంతే సంసార. అంటే ఈ కాంతాపుత్రులు అంటే భార్యాపుత్రులందరూ స్వప్నంలో లాంటి వాళ్ళే. వీళ్ళు అంటే తర్వాత ఇంకొకసారి చదివా కదా, స్వప్న దృష్ట్యా కాంతాపుత్రాదివత్ మాయావసాత్ మాయావసాత్తు కాంతా భార్య అని ప్రతీయంతే అని కూడా కల్పిస్తున్నారు. తర్వాత సంసారస్య వైచిత్ర్యం నామ అసంగే అద్వితీయే నిర్వికారే ప్రతీయమానత్వత్ ఏంటో కొంచెం అంత ప్రింట్ బాగోలేదు, సగం సగం కనిపిస్తున్నది, సగం కనిపిస్తుంది. ప్రతీయమానత్వ అది వియతో ఈ వియతి అని అయి ఉంటుంది, కట్ అయిపోయింది అక్షరం. వియతి అంటే వీళ్ళందరూ కూడా అసలు ఈ అంటే మళ్ళీ ఒక్కొక్కటి చదువు, ముందు నుంచి ఎంత కాదు ఆపి చదువు. కాంతాపుత్రాదయ స్వప్నద్రష్ట కాంతాపుత్రాదివత్ మాయావసాత్ ప్రతీయంతే. వీళ్ళందరూ కూడా మాయ వలన మనకి కనిపిస్తున్నారు. సంసారస్య వైచిత్ర్యం నామ అసంగే అద్వితీయే. వైచిత్రం అంటే విచిత్రం ఏమిటంటే నామ అసంగే అద్వితీయే నిర్వికారే ప్రతీయమానత్వాత్ వియతి. అంటే అసంగత్వంతో అద్వితీయంగా వేరే వ్యక్తి లేదు అని తెలుసుకున్నప్పుడు అలా జీవించడమే అంత సత్యం మనకు అర్థమవుతుంది. అంటే ఇది అసంగత్వంతో అద్వితీయంగా అనంతమైనటువంటి ఆ తత్వాన్ని మనం పట్టుకున్నాడు. ఇది ఎంత విచిత్రము అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఇటువంటి వాటిని అసంగత్వం అంటే సాంగత్యం వదిలేసుకుని, సాంగత్యం అంటే మనసులో నమ్మటం లేకుండా అద్వితీయమైనటువంటి మరొకటి లేదు దాంతో సమానమైనటువంటి ఆ పరబ్రహ్మతత్వాన్ని పట్టుకోమని, అదే గొప్పది అని చెప్తున్నారు. తర్వాత తల మలినాదివత్ ప్రతీతి మాత్రం విచారయంతే న కస్యపి కశ్చిత్ బంధుః. ఎవరికి బంధువు కాదు. బాగా విచారణ చేస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఎవరికి ఎవరు బంధువు కాదు అన్న సంగతి తెలిసిపోతుంది. లక్ష్మి ఇక్కడ ఆపుదాం, 7:30. ఓకే 7:30 వరకు మనం చదివాము. కానీ ఇవాళ మనకి ఇందులో ఏం చెప్తున్నారంటే నా ఎవడు భార్య ఎవడు పుత్రుడు అంత మనసులో మనం ఎక్కువ మోహం పెట్టేసుకుని అది ఎంత విచిత్రంగా ఉంది. అసలు ఎక్కడి నుంచి వచ్చేది, నువ్వెక్కడి నుంచి వచ్చేవచ్చు,
నేనన్నది తెలిసిందా? అందుకే నేనెవరని చూడమంటారు రమణ మహర్షి అని మిగతా అందరు గొప్ప వాళ్ళందరూ. నేనెవరిని ఎంక్వైరీ చేయాలి అసలు? భార్య ఎవరు? ఇంతకు ముందు భార్య లేనే లేదు, పెళ్ళి అవ్వక ముందు. పెళ్ళి అయిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఉండండి. భర్త కూడా అంతే, పిల్లలు అంతే. పుట్టక ముందు పిల్లలు ఎక్కడున్నారు? ఇంతగా నా నా అని మనం మోహం పెట్టుకుని ఎందుకు ఉండాలి? అసలైనటువంటి తత్వాన్ని వదిలేసి చెత్తచింతని చెయ్యకుండా ఇలా జీవించి మన జీవితం అంతా వేస్ట్ చేసేసుకుంటున్నాం. అంటూ అనిత్యమైన వాళ్ళ పట్ల ఉన్నటువంటి అనంతమైనటువంటి విశ్వాసం, నిత్యమైన తత్వం పట్ల మనకి లేనే లేదే. అనంత విశ్వాసం కాదు, సరికర విశ్వాసము లేదు. ఈ అనిత్యమైన వాళ్ళని పెట్టుకుంటాం, వీళ్ళే మనకు సర్వస్వం. అందుకని ఈ ఈ ఈ మాయలో ఉన్నంతసేపు ఆహా అలాగే అది ఎంత బాగుంటుందో, మధురంగా ఉంటుంది. ఆ మాయని వదిలేసిన తర్వాత ఎవరు పుత్రులు, ఎవరికి ఎవరు ఏంటి అవుతారు, ఎవరికి ఎవరు ఏమీ కాదు, ఎవరి ప్రయాణం వాళ్ళది అనే విషయం మనకు తెలుసుకుంటూ జీవించినంతసేపు కూడా హాయిగా జీవించగలం. అందుకే అంటే పొజిటివ్నెస్ ప్రేమ కాదన్నారు. నా అని అనుకోవడం, నా వాళ్ళు అనుకోవడంలో ప్రేమ కాదు. అంటే నా వస్తువు అని ఎలా అయితే చూస్తున్నామో అది నా వస్తువు అని లంపటం కానీ అది ప్రేమ కాదు. కృష్ణమూర్తి గారు పొజిటివ్నెస్ ఇస్ నాట్ లవ్ అన్నారు. అలాగే సెక్స్ లవ్ కాదు, ప్రేమ కానే కాదు. మనకు అసలు ప్రేమ రహితులుగా జీవిస్తూ ప్రేమ అనుకుంటాం. నా నా అని నాకు నా దాని వల్ల భార్య వల్ల నాకు సుఖం తృప్తి వస్తున్నాయి కనుక నేను భార్యని ప్రేమిస్తున్నానంటే తన సుఖాన్ని, తన తృప్తిని ప్రేమించుకుంటున్నాడు. అలాగే భార్య కూడా భర్త వల్ల వచ్చినటువంటి సోషల్ సెక్యూరిటీని, సుఖాన్ని ప్రేమిస్తుంది కానీ భర్తను ఎక్కడ ప్రేమిస్తుంది? ఇదంతా ప్రేమ. ఈ లంపటం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే తను పెట్టుకోవడం వల్లే కదా. ఆ మాయాజనితమైంది. జ్ఞానంతో విచారణ చేస్తే ఎవరు లేరు, నేనే లేను అని తెలిసి అనంతమైనటువంటి ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలుస్తుంది అనమాట. ఆ విచారణ చేయకుండా ఉన్నంత కాలం ఇలాగే జీవిస్తాం. ఇదంతా మహా విచిత్రంగా ఉంటుంది. జ్ఞానికి ఈ లంపకాన్ని, ఈ అశాశ్వతమైన వాటి పట్ల ఉన్న అతి ఆసక్తి చూస్తే జ్ఞానికి విచిత్రంగా ఉంటుంది. ఇంత లంపటం ఉంటుంది. ఇంతలాగా వీళ్ళు ఉంటారు, దుఃఖాల పాలైపోతారు. ఎవరి జర్నీ వాళ్ళదే. ఏదో కలిసాం కొన్నాళ్ళకి, ఇక్కడ తర్వాత ఎవరి జర్నీ, ఎవరి ప్రయాణం వాళ్ళదే. ఎన్ని జన్మల్లో ఎవరెవరితో సంబంధాలు మనకి. ఎవరు శాశ్వతం కాదు ఈ ప్రపంచంలో, ఎవరికి ఎవరూ కాదు అనే విషయాన్ని నా కొడుకు, నా కూతురు, నా పిల్లలు, నా తల్లి, నా భర్త, నా భార్య ఇవా మనం పెంచుకోవాల్సింది. అసలైనవి ఏవి అసలు అస్తిత్వం లేని, ఎవరి ప్రయాణం వాళ్లే, ఎవరి మనాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరి యొక్క ప్రారంభ కర్మ, సంచిత కర్మ ప్రకారం మరణానంతరం వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ ఉండరు మన కోసం. మనం ఆలోచిస్తున్నాం అలాగా, అది అజ్ఞానంతో. అందుకని ఎవరి ప్రయాణం వాళ్ళదే ఈ భూమి మీద. వీళ్ళు కాదు, అసలైన తత్వంతో విచారణ చేసి శాశ్వతమైనది ఏదో పట్టుకోవాలి మనం. అలాంటప్పుడు అది తెలిసినప్పుడు వ్యక్తులు ఎవరు కూడా వాళ్ళు స్వేచ్ఛగా జీవిస్తారు, ఇతరులకి స్వేచ్ఛలు ఇస్తారు. ఎవరి ప్రయాణం వాళ్ళది, మనం అడ్డకూడదు. ఎవరి యొక్క జ్ఞానం వాళ్ళు అర్జించుకుని ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఆత్మతత్వం యొక్క అర్థమే అది. లేదా ఎవరి ప్రారంభ కర్మంతో వాళ్ళు ఎన్ని కర్మలు చేయాలో చేస్తూనే ఉంటారు. ఆ కర్మల నుంచి వాళ్ళు నేర్చుకుంటారు ఎన్నో విషయాలు. అయితే అందుకని ఇది చాలా ముఖ్యమైనది, మనందరికీ ఉపయోగపడేది. మన జీవిత కాలంలో ఎవరితో ఎంత బంధం కలిగి ఉండాలో అంతే ఉంచుకుంటూ నేనన్నది అసలు లేనే లేదు అని గుర్తుంచుకోవాలి. ఆ నేను యొక్క మూలానికి వెళ్ళాక నేను ఊహాత్మక నేనేగా, నిజమైన నేను ఎక్కడ లేను. శరీరం నేను కాను, బుద్ధిని నేను కాను, మనసుని నేను కాను. ఇవన్నీ నేను కానప్పుడు ఎవరు నేను? నా అభిప్రాయాలు, నా ఇష్టాలు, నా గత జ్ఞానం, నా అభిరుచులు ఇవా నేను. అదే వస్తుంది ఆన్సర్ మనకి. అందుకని ఆ నేనుకి అసలు అస్తిత్వమే లేదు. అలాంటి అస్తిత్వం నేను పట్టుకుని అదే సర్వస్వాన్ని దానికోసం క్రూరకర్మలు చేస్తూ తర్వాత జీవితాలు మళ్ళీ జన్మలెత్తి అక్కడ కూడా అలాగే జీవించి ఇదా ఈ గేమ్ అవుతుంది అనమాట. ఒక మళ్ళీ తిరిగి 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 ఎప్పుడు కూడా మానవ జన్మకి ఒక్కటికి ఆ ఎంక్వైరీ చేసుకోగలిగే సమర్థత వచ్చింది. మానవ జన్మకే విచారణ చేసి నేను ఎవరు అని తెలుసుకునే సమర్థత ఇచ్చాడు భగవంతుడు. అందుకనే మనం ఇక్కడికి వచ్చాం. కానీ మనం అసలైన వదిలించి మోహాల్లో పడిపోతున్నాం. ఈగ పంచదార ద్రావణం తాగడానికి వస్తుంది, కాళ్ళు చేతులు అందులో కూరుకుపోయి అందులోంచి బయటకు రాలేనట్టుగా మనం కూడా సంసారంలో ఉన్న ఆనందం, జ్ఞానం తెలుసుకోవడానికి వచ్చి అందులోనేమో కూరుకుపోయి మోహాలలో, సుఖాలలో అందులోంచి బయట పడలేకపోతున్నాం. ఓకే, ఇంకా ఆపిస్తున్నాను, మీరు ఎవరైనా మాట్లాడారు.
ఎవళ్ళైతే శాశ్వతం కాదో వాళ్ళు శాశ్వతం అన్న భావంతో జీవిస్తున్నారు. ఏది శాశ్వతమో దాన్ని పక్కన పెట్టచ్చు. ఎవరైనా మాట్లాడతారా? ఏదైనా ప్రశ్నలు అడిగా? నా వాళ్ళు అన్నది ఒక దగ్గర, నా ధనం అని ఒకటి, అలా ఒక్కొక్కటి పట్టుకుని ఆయన చెప్తున్నారు. ఈ ధనం నేను పట్టుకుని ఇంకా ఆర్జించడం వదిలి ఆ ధనం నేను రక్షించదు. అలాగే నా కొడుకు, నా భార్య, నా భర్త ఎవ్వరు మనం రక్షించరు. ఎక్కడి నుంచి నహి రక్షతి దుష్కరనే అన్నట్టుగా అక్కడ ఒక్క వ్యాకరణ సూత్రాలనే కాదు, మనం ప్రపంచంలో వేటిని పట్టుకుంటున్నాం, ఏది మనం రక్షించరు అని మన మీద అతి కారుణ్యంతో ఏది శాశ్వతం అని గట్టిగా ఎంత లోతుకు తవ్వినా ఆ లోతు తెలియనంత గట్టిగా మనం లంపటాలు పెట్టుకున్నాం. అందుకని శంకరాచార్యులు లాంటి అద్వైత జ్ఞానంతో ఉన్నటువంటి మహాజ్ఞానులు కారుణ్యంతో అందరి మీద ఈ ప్రపంచానికి ఇలాంటివన్నీ అందించి వెళ్ళారు. తక్కువ కాలం జీవించినా మానవాళి సుఖపడాలి, తరించాలి, మానవ జన్మ సార్థకత అని మనకి చూపించారు. ఏంటి ఎవరు మాట్లాడటం లేదు? వినబట్టం లేదా? అందరికి వినిపిస్తుందా? నమస్తే మేడం, బాగా వినిపిస్తుందమ్మా. చక్కగా అంటే ఫస్ట్ లో డిస్టర్బెన్స్ ఉంది కానీ లాస్ట్ లో ఇప్పుడు బాగా అర్థమైందమ్మా, చక్కగా వినిపించింది. అంతే నా వాళ్ళు, నా తండ్రి, నా తల్లి, బిడ్డలు ఇవన్నీ కూడా నా అనే ఈ అశాశ్వతమైన ఈ బంధాలని వదులుకుని శాశ్వతమైన అంతర్ముఖంగా చూసుకుంటూ ఆ బ్రహ్మజ్ఞానం కోసమే పాకులాడాలి, అదే శాశ్వతం అని చెప్పేసి చక్కగా చెప్పారమ్మా. కానీ మనం అంత తొందరగా ఈ బంధనాల నుంచి విముక్తి కాలేకపోతున్నాము. అది అంత తొందరగా అలా మనం ఈ నిమిషం భావిస్తాము, వీటిని వదులుకోవాలి, ఆ విశ్వమానవ ప్రేమలోనే ఉండాలి, అందరూ నా వాళ్ళే అనుకోవాలి, నేను అనేది లేదు అని అనుకోవాలని ప్రతి నిమిషం అనుకున్నా కూడా ఇందులో నుంచి విముక్తి దొరకటం లేదు. అది అంతవరకు నాకు అర్థమైందమ్మా. చాలా బాగుంది వాళ్ళ పాయింట్. సంతోషం అమ్మా, మంచిది. ఎంత లోతు తవ్వినా లోతు తెలియనంత బంధాలు ఏర్పడ్డాయి. ఎందుకు? జన్మల నుంచి దాన్ని బలపరిచాం, అశాశ్వతమైన వాటిని. ఆ బలపరచడంతో ఇవే శాశ్వతం, వీటికంటే ఇంకోటి లేదు ఇక జన్మలో అనే భావంతో జీవిస్తున్నాం. వాటి లోతుని ఎంతవరకు బంధం ఉందని లోతు ఎంత తవ్వినా ఇంకా ఉంటుంది. అంత లోతు బంధాలు అయితే దేని పట్ల? అశాశ్వతమైన వాటి పట్ల. అందుకని అశాశ్వతమైన వాటి పట్ల బంధం నుంచి శాశ్వతమైన దాంతో ఆలోచించు అని మనకి జాగరూకం చేస్తున్నారు. జ్ఞానులు జాగరూకం చేయకపోతే ఇంకెవరు చేయగలరు? అంతే అని చెప్తున్నారు కాబట్టి ఈ రోజు. అవును, ప్రేమ ఉండదు, నీ పిల్లల మీద నీకు ప్రేమ ఉండదు అంటారు. అది సహజమే కదా. ఎవరు వాళ్ళని వాళ్ళు ప్రేమించరా? అజ్ఞానులు చెప్పే మాటలు. జ్ఞానులే మన జాగరూకం చేయగలరు. చాలా బాగా చెప్పారు. ఈ మూఢత్వం నుంచి మనం బయటపడాలమ్మా. అంతే. ఎంతసేపు నా వాళ్ళు, నా సంపాదన, నా పిల్లలు, ఇదే ఇంకా ఈ జీవితం అంతా తరిస్తా ఉన్నాము. అంతే. వీటి నుంచి మనం బయటపడి ఆ రోజు రావాలని కోరుకుంటున్నాము. సంతోషం తల్లి, మంచిది. శంకరాచార్యుల వారు పుట్టుకతోనే అంత వైరాగ్యం ఉన్నవాళ్ళు కనుకే, అంటే అతని జన్మ వచ్చింది మన అందరినీ తరింపు చేయడానికి కనుక అంత నిర్మోహమాటంగా ఎక్కడికక్కడ చెప్పగలుగుతున్నారు. నమస్తే అమ్మ. చెప్పండి. ఈరోజు క్లాసు మాకు అత్యద్భుతంగా చెప్పారమ్మా. అంటే మీరు చెప్పడం కాదు, అంటే మాలో అంటే ఎన్నో జన్మల నుంచి మాలో కూరుకుపోయినటువంటి అజ్ఞానం అనేటువంటి పొరని మీ జ్ఞానం చేత బయటికి తీసారమ్మా. అంటే ఎంతసేపు కూడా నా భార్య, నా పిల్లలు
అంత నా గురించి నేను ఆలోచించుకుంటాం తప్ప వేరే గురించి ఆలోచనే ఉండదమ్మా. అది ఎంత సత్యం అంటే ఇప్పుడు మనం ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. అయితే మరి ఇంత గొప్ప అంటే ఇది నేరో మైండెడ్ విస్తృతమైనటువంటి భావం ఎలా కలగాలంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు సజ్జన సాంగత్యం ద్వారానే. అంటే ఈ సమస్త సృష్టిని సృష్టించి పోషించి లయం చేసినటువంటి భగవంతుడి మీద ఎప్పుడో మనం బాధలు వచ్చినప్పుడు ఆయన దూషించడం తప్ప ఎప్పుడు కూడా ఆయన మన పొరపాటును కూడా మనం తలుచుకోవట్లేదు. ఈ సమస్తం ఆయనదే. అంటే ఎన్ని రకాలుగా ఇప్పుడు మీరు అన్నట్టు అహం వైశ్వానరు అంటే వైశ్వానరు రూపంలో మనం తినేటువంటి అన్నం కూడా ఆయన పచనం చేస్తున్నాడు అనేటువంటి అది ఏది మనకి గుర్తుకు రావట్లేదు. అంటే ఇదంతా ఏంటంటే అజ్ఞానంతో అంటే అనేక జన్మలు గడిచిపోతున్నాయి. అందుకే మనకి కబీర్ దాస్ అంటాడు అనమాట, ఎలా ఉంటుందంటే అంటే సంసార సాగరం నూతిలో నుంచి ఈ శాత తీస్తుంటాం, మళ్ళీ అందులో శాత వేస్తుంటాం. అంటే ఈ సంసారం అలా కూడా అలాంటిదే. అందుకే సాధు సత్పురుషులకు సమాగమం, సాధు సత్పురుషులు ఎప్పుడైతే నువ్వు ఆశ్రయించావు అది ఒక గొప్ప స్టీమర్ లాంటిది. అంటే ఆ నావ ఎలాంటి నావ అంటే ఎప్పుడు మునిగిపోయేది కాదు. ఆ నావ నీ జీవిత గమనాన్ని నిర్దేశిస్తుంది. అంటే సాధు సత్పురుషులు ఎలాంటి వాళ్ళంటే అగ్నితో పోలిస్తారమ్మా. అంటే అగ్ని ఏం చేస్తుంది సార్ అంటే అన్నిటిని దహించి వేస్తుంది. అలాగే నీ కర్మలని బంధాలని సమస్త వాటిని కూడా బంధం చేసేది వాళ్ళని ఇంకా సూర్యుడితో కూడా పోల్చి సూర్యుడు వేడిని ఇస్తాడు. కానీ సాధు సత్పురుషులు ఏం చేస్తాడంటే నీ తాపాన్ని హతమార్చి నీకు చల్లదనాన్ని ఇచ్చి ఈ జనన మరణ దుఃఖంలోంచి నేను బయట వాళ్ళు ఆ సాధు సత్పురుషులు. అంటే సజ్జన సాంగత్యం అంటే సత్సాంగత్యం అనేది ఎంత గొప్పది అంటే అంతవరకు నీకేమీ తెలియకపోయినా భగవంతుడి మీద ఉన్నటువంటి ఆ భగవంతుడి మీద ప్రేమని ఆయన తత్వాన్ని విశదీకరించినప్పుడు మీ మనసు ఆటోమేటిక్ వెళ్తుంది. సజ్జన సాంగత్యం సాధు సత్పురుషుల సేవ ఇది మాత్రమే జీవితానికి పనికొస్తుందని చెప్పారు. అంటే అనేక జన్మల నుంచి ఎక్కడంటే ఈ నేను, ఎందుకంటే ఇది కూడా బాగా చెప్పారు. ఎందుకంటే రమణ మహర్షి యొక్క తత్వం అంతా కూడా ఈ నేనే. ఎందుకంటే కావ్యకండ గణపతి మునికి ఎందరో మంది దేవతలు దర్శనం ఇస్తారు. ఎన్నో రకాలుగా దర్శనం జరిగినప్పుడు కూడా ఏమిటో అంటే ఏమిటో తెలియనటువంటి అశాంతి అలాంటి అంటే ఉమా సహస్రం కూడా రాశారమ్మా ఆయన. ఎందరో మంది దేవీ దేవతలు ప్రత్యక్షమయ్యారు. సకల శాస్త్రాలు చదివాడు. అయినా ఏదో వెలితి. అప్పుడు రమణ మహర్షి దగ్గరికి వచ్చినటువంటి మొట్టమొదటి అడిగిన క్వశ్చన్ అప్పుడు చెప్తారు, ఈ ఓంకారం కంటే శక్తివంతమైనటువంటిది నేను. ఈ నేను అనేది ఎక్కడి నుంచి వస్తుందో అది దాన్ని కనుక్కో అంటాడు అనమాట. ఆ నేను అనేటువంటిది ప్రతి దానికి నేను చేస్తున్నాను. ఆ నేను వల్లనే ఈ అహంకారం మమకారాలే అనేక జన్మలలో మనం ఈ పుట్టడ చావు పుట్టుకలోంచి అందులోనే ఉండిపోతున్నామా. కాబట్టి అలాంటి జనన మరణ సక్రమం నుంచి కేవలంగా మనం బయటగలిగేది ఒక సజ్జన సాంగత్యం, సత్సాంగత్యం. అంటే ఇలాంటి గ్రంథాలు ప్రతి నిత్యం కూడా అంటే మీరు గత 9 నెలల నుంచి చెప్తున్నారు. దీన్ని ఎంతలాగా మేము ఆకలింపు చేసుకుంటే మాలో అజ్ఞాన పొరలను మేము తొలగించుకోగలిగితే తప్పకుండా ఈ జన్మలోనే మేము తరించగలమమ్మా. ఎందుకంటే ఇలాంటి అవకాశం మాకు ఎందుకు లభించింది 1-2 సార్లు ఆ విచారణ ద్వారానే మళ్ళీ వివేకం రావాలి. ఆ వివేకం ద్వారానే మేము జన్మను సార్థకతం చేసుకోవడం తీవ్రమైనటువంటి తపన మాకు ఎప్పుడైతే ఉందో తప్పకుండా. ఎందుకంటే మీలాంటి వాళ్ళ యొక్క సత్సాంగతి ఎప్పుడైతే మాకు లభించిందో తప్పకుండా మమ్మల్ని లాగుతారమ్మా. ఇంకోటి ఏంటంటే ఇంతలాగా అంటే మీరు చేసినటువంటి కృషి అమోఘం. అంటే ఇంత ప్రేమతో కరుణతో అంటే ప్రతిరోజు కూడా ఒక 2 గంటలు 3 గంటలు మాకు వెచ్చించి అంటే మేమందరం అంటే బాగుపడాలి, ఈ జనన సత్యాన్ని తెలుసుకోవాలి. అంటే సత్యాన్ని తెలుసుకోవాలని ఆ పరితపించే విధానం మాకు అమోఘం అమ్మది. కాబట్టి ఇలాంటి గొప్ప సత్సాంగత్యాన్ని మాకు అందించారు. కాబట్టి తప్పకుండా మేము నిరంతరమైనటువంటి కృషి చేసి ఈ జన్మలోనే తరించగలమని చెప్పేసి పరిపూర్ణంగా నమ్ముతున్నానమ్మా. ఇలాంటి గొప్ప జ్ఞానం అందించినటువంటి మీకు శతకోట నమస్కారాలు. గురువం తత్సత్. నమస్కారం అండి. ఇంకెవరైనా మాట్లాడతారా? ఇవాళ విషయం మనందరికీ అర్థమైన విషయం. ఎవరైనా మాట్లాడచ్చు.
అర్థం అయినంత వరకు లంపటం వదిలించుకోవడానికి అని కాదు, అది ఎవరి ప్రయత్నంతో వాళ్ళు చెయ్యాలి. అందుకని అర్థం అయ్యే వరకు అర్థమైంది. అది ఆచరించి దాన్ని సఫలమైతే అని భావనలో నేను అంటున్నా. టాపిక్ అర్థమైన తర్వాత విచారణ మనం చేసుకోవాలి, ఎవరికి వారే విచారణ చేయాలి. మన హృదయాల్లో దేనిలో సెక్యూరిటీ పొందుతున్నాం నా వాళ్ళు ఉన్నారు, నాకేం పర్వాలేదు, నా వాళ్ళు ఉన్నారని కాదు, నేను చేసిన ధర్మం ఉందా అనేది మనం చూడాలి. తర్వాత ఇహలోకంలో ధర్మమే లక్షిస్తుంది. పరబ్రహ్మతత్వం అనే దానికి నా లోపలికి ఎప్పుడైనా తీసుకుంటున్నానా, అసలు నా వాళ్ళు అన్న వాళ్ళు నా వాళ్ళ అని ఎంక్వైరీ తప్పదు, చేసి తీరాల్సింది. లేకపోతే ముక్కు పట్టుకుని పరిస్థితిని కల్పిస్తాడు అది. ఆ భర్త భార్య చనిపోయే వరకు వాళ్ళు అలంపటం వదలరు. ఎందుకని అలాంటి పరిస్థితుల్లో కానీ రాకుండానే మనం అంటే లంపటం మోహం వదలడానికి, అందరిపైన ప్రేమ ఉండడానికి చాలా తేడా. మోహం ప్రేమ కాదు. మనం మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది ఏంటంటే మోహమే ప్రేమని, నా నా అనుకోవడమే ప్రేమ అనుకుంటాం. ఇది ఏది ప్రేమ కాదు. మోహం అంటే మన మీద ప్రేమ వల్లే మనం వాళ్ళ యొక్క ప్రేమను కలిగి ఉన్నాం. వాళ్ళ మీద మనం ఆధారపడడం ప్రేమ కాదు. డిపెండెన్సీ ఉండదు ప్రేమలో, బంధం ఉండదు ప్రేమలో. బంధం కలిగిస్తోంది అంటే అది ప్రేమ కాదు. ఓకే, ఇప్పుడు ఇంకెవరైనా మాట్లాడతారా? భావన పాతుకుపోయి వెళ్ళిపోయింది. అది ఎవరైనా డిస్టర్బ్ చేస్తే నీకైతే పర్వాలేదు, నీ సంగతి వేరు అని పడేస్తాం. శంకరాచార్య వారు చెప్తున్నారు కానీ కోరుకున్నాం. అంత దుర్మార్గత్వం చూపిస్తాము ఆ బంధం ఎవరైనా అడ్డు తగిలితే. మేడం, చెప్పండి. ఆ విశ్వం అంతా ఉన్న అయ్యి ఒకటే అంటారా? ఇన్ని విభజనలు అవుతున్నాయి అంటారా? ఇన్ని అయ్యలు కూడా ఈ విశ్వం అంతా కొన్ని కోట్ల మంది అయ్యలు విభజన అయిందంటారా? ఒక నేనే ఇన్ని నేనుగా విభజన అయిందంటారా ప్రపంచం అంతాను? విశ్వం అంతా నేనన్న నేను కాను. మనం నేను అనుకున్న నేను కానే కాను. అది అన్ని నేనులుగా అంటే ఉన్నది ఒకటే పరబ్రహ్మ తత్వం. అవునండి, ఇన్ని ఒకటే పరబ్రహ్మం తత్వం ఇన్ని నేను విభజన అయిందా అంటున్నాను నేను. నేను అనే బదులు ఇన్ని ఆత్మలుగా అనా అంటే చాలా మంది ఎగ్జిస్టెన్స్ లేదు కదా. మనం నేను అనుకున్న దానికి అస్తిత్వం లేదు. విచారణ చేస్తే అది మిథ్యా నేను. ఎందుకంటే నేను నా శరీరాన్ని అని అనుకుంటే అది అసత్యం కదా, శరీరం నేను కాదు. అందుకని ఇన్ని నేనులుగా అంటే ఒకటే ఆత్మతత్వం, అన్ని చోట్ల ఉన్నది ఒకటే, విభజన అవ్వలేదు. అది ఏకరూపంలోనే ఉంది. మనం అది అజ్ఞానం వల్ల నేను వేరుగా ఉన్నానని ఆలోచిస్తున్నాను. అజ్ఞానం లేకపోతే ఆ విభజన ఏంటండి? నేను శరీరం అన్నది అనుభూతి అవుతుంది, నేను ఆత్మ అనేది అనుభూతి అవ్వట్లేదు కదా. నేను శరీరం అన్నది కాదు. అనుభూతి ఎక్కడ అవుతుంది? ఆ శరీరం చచ్చిపోతే నేను చచ్చిపోయిందేంటి? ఈ ఆత్మ చచ్చిపోలేదే. ఎక్కడ అనుభూతి అయింది? ఇతరులు మృత్యువులు చూస్తున్నాం, వాళ్ళకి శాశ్వతమైనటువంటి ఒక తత్వం ఉన్నది కదా. శరీరం నా పనిముట్టు, నేను శరీరాన్ని కాదు. అనుభూతి అవ్వాలి అంటే అంత సులువుగా అది మీరు నమ్మాలని దానికి ఏం పట్టింది? అది అనుభూతి అవ్వడానికి మీరు ప్రయత్నిస్తే అవుతుంది. అక్కడ అందరూ అహం సులువుగా వచ్చినట్టుగా ఆ పరబ్రహ్మతత్వం సులువుగా వచ్చేస్తుందండి. దానికి కృషి చెయ్యాలి.
వాళ్ళు చెప్పినటువంటివన్నీ మనం పాటించితే కదా అది వస్తుంది. దానికోసం మనం తప్పించకుండా అది ఎందుకు వస్తుంది? బంగారం మట్టి దొరికినట్టు బంగారం దొరికిపోదుగా. సృష్టిలో వస్తువులే అన్ని మనకు ఒకలా దొరకట్లేదు. మోహం సులువుగా వస్తుంది కానీ, లంపటాలు సులువుగా వస్తాయి కానీ, దేహం నేననే భ్రాంతి సులువుగా వస్తుంది కానీ, దేహం నేను కానన్న సత్యం రావడానికి టైం పడుతుంది. అంటే ఎవరికైతే గట్టి తపన ఉందో వాళ్ళకి వస్తుంది. అది వస్తే మరి సమస్య లేదు మనిషి జీవితంలో. అది వేరే సంగతి. అది రావాలి అన్నది కూడా ఆలోచించట్లేదు కదా. దేహం నేనని తెలుస్తుంది కనుక నేను దేహాన్ని అంటే ఎలాగా? నా దగ్గర కాదు నేను అంటే ఎలా ఉందో అలా ఉంటుంది. దేహం నా పనిముట్టు. నేను దేహాన్ని ఎలాగేను? నేను దేహాన్ని అయితే నా దేహం అని ఎందుకంటాను? నా కారు అన్నట్టు నా దేహం ఉంటుంది కదా. దేహం శరీరమాధ్యం ఖలు ధర్మ సాధన. ధర్మ సాధన చేయడం కోసం ఇచ్చిన పనిముట్టు. ఆ ధర్మ సాధనలో అసలైనటువంటి సత్యాన్ని తెలుసుకోవడం కూడా ఒక పాయింట్. సత్య శోధన. ఆ శోధన చేయకుండా నాకు సత్యం ఏం తెలియలేదంటే ఎలా తెలుసుకోతుంది? సత్య శోధన లేదు, సత్య తపన లేదు. నాకు నా దేహం నేను అన్న భావన నాకు తెలుసుకోను కనుక అలాగే జీవిస్తాను నేను. వాళ్ళకి ఆ పరబ్రహ్మతత్వం ఏమైనా అంటే అందుకనే ఏమో బ్రహ్మజ్ఞానమా అంటారు. అంటే అంత కఠినమైంది. ఎందుకని? అంత జాగ్రత్తగా ఉంటే గాని మనకి అది రాదు. నాకు రాలేదు, నేను దేహాన్ని నాకు తెలిసిపోయింది కానీ నేను ఆత్మనని నాకు తెలియట్లేదంటే అంత సులువుగా తెలిసిపోతుంది. లంపటాలేవి వదులుకోకుండా. దీంతో సుఖపడడం లేదు, అది పొందడం లేదు, దీంతో సుఖపడడం లేదు మనిషి. ఈ శరీరం మన భ్రాంతితో అది సుఖపడడం లేదు, అది రావడం, అది తెలియడం లేదు. తెలియడం లేదంటే కృషి లేదు కదండి. ఇవన్నీ వదులుకోవాలని వాళ్ళు చెప్పారు కదా. ఆ వదులుకోనంత వరకు అసలైనది ఇవన్నీ అడ్డుతూ ఉంటాయి పొందడానికి. వదులుకోవడానికి సంసిద్ధత లేదు. అది రాలేదని కంప్లైంట్ చేస్తున్నారు. ఇది వదులుకోవట్లేదని కంప్లైంట్ చేయట్లేదు. ఇది ఫస్ట్ అర్హత, ప్రైమరీ. నేను మాలిన్యంలో ఉండగా అదంతా నాకు ఎలా వస్తుంది? అది రాలేదు. మామూలుగా కూడా వాళ్ళు సింబాలిక్ గా చెప్తారు కదా, కృష్ణుడు పిల్లన గ్రోవిలా నువ్వు అయినప్పుడే వస్తాడని. అంటే దొల్ల అయిపోవాలి మనలో, అన్ని ఏమీ లేని స్థితిలోనే ఆ పరమాత్ముడు ప్రవేశిస్తాడు. నేను సంథింగ్ అని ఇంకా కూర్చున్నానంటే ఆయన ఎందుకు వస్తాడు? అహం వదలను, నేనన్న భావన వదలను, నా మోహాలు వదలను, నా సుఖాలు వదలను. నాకు పరబ్రహ్మతత్వం వచ్చేయాలి. అలా వస్తుందండి. నేను వదిలితే కదా వస్తుంది. మంచి శరీర సుఖం కోసం పాటు పడుతున్నాం జీవితాంతం. ఏంటండి? మనిషి శరీర సుఖం కోసం పాటు పడుతున్నాడు జీవితాంతం తప్ప శరీరం నేను కాదు అన్న స్థితి వెళ్ళడం లేదు అసలు. అందుకే కదా శంకరాచార్యులు లాంటి జ్ఞానులు మనల్ని జాగరూకం చేస్తున్నారు. జ్ఞాని బోధించే బోధలన్నీ వీటిలో కూరుకుపోకు, ఇది చాలా దుఃఖాన్ని కలిగిస్తాయని తెలుస్తున్నారు. అయితే మేడం దీంతో సుఖపడడం లేదు, అది పొందడానికి ప్రయత్నం చేయడం లేదు మనిషి. ప్రయత్నం ఎప్పుడు వస్తుందండి? వీటిలో ఉన్న సుఖాలలో రక్తి పొందుతున్నంత కాలం ప్రయత్నం చేయాలని ఇస్తే రాదు. ఇందులో కూడా సుఖపడుతున్నారు, ఇందులో కూడా సుఖపడటం లేదు. దీన్ని మనం విచారం చేయాలి. ఏది శాశ్వత సుఖం కాస్తుమా అని. ప్రతి సుఖము దోషంగానే ఉంది. అదెందుకు మనం ఆలోచించాం? అది ఎవరో కాదు, మనమే ఎవరికి వారు ఆలోచించుకోవాలి. ఆలోచించి వదిలిన వాళ్ళు ఎందరు లేరు? వాళ్ళందరూ పైకి వెళ్తూనే ఉన్నారు. మనకి వాళ్ళందరూ ఎక్కడున్నారో కూడా మనకు కనబడకపోయినా మన పక్కనే ఉన్నారు.
వల్ల ఎవరికి వారు చూసుకోవాల్సిన విషయం ఇది. జ్ఞానులు అయిన వాళ్ళు అందరి మీద ఉన్న ప్రేమ కొద్దీ అందరినీ జాగరూకం చేస్తూ ఉంటారు. ఈ లంపటాలే సర్వస్వం అనుకోకు, ఈ శరీరమే సర్వస్వం అనుకోకు అని వాళ్ళు మనకి జాగరూకం చేస్తూ ఉంటారు. ఎప్పుడో ఒకనాడు మనం కూడా అలాంటి పరిస్థితి వస్తే అప్పుడు ఆలోచిస్తాం. అది వాళ్ళ లక్ష్యం. వీటిలో ఏదో ఉంది 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 అని భ్రాంతి చెందుతున్నాం, ఏమీ లేస్తుమా అనే సంగతి మనం తెలుసుకోవాలి. ఓకే, ఇంకేంటి తెలుస్తుంది. అది రాదు అంటే అది రాదండి. ఈ లంపటాలు ఉన్నంత వరకు ఆ స్థితి రాదని అన్ని శాస్త్రాలు చెప్తున్నాయిగా. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? పోయిన మనస్సు అపరిశుద్ధ మనస్సే, అది పరిశుద్ధ మనస్సు అవ్వలేదు. అపరిశుద్ధ మనస్సు ఇవన్నీ ఎలా తోస్తాయి? ఎవరైనా మాట్లాడతారా? హలో, నమస్తే అమ్మా. ఈ అశాశ్వతమైన వస్తువులను పట్టుకొని శాశ్వతమైన పరబ్రహ్మ తత్వాన్ని వదులుకుంటున్నామని నాకు అర్థమైందమ్మా. ఇన్నాళ్ళ నుంచి విని 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 అయితే ఈ సెంటర్ని ఎలా పోగొట్టుకోవాలో అన్నది అర్థం అవడం లేదు. దాన్ని ఎలా వదిలించుకోవాలో తెలియదు. విచారణ చేయమన్నారు. సత్సాంగత్యం, విచారణ ఈ రెండు అవసరం. బాగా విచారణ చేస్తే ఎవరికి వారికి వ్యక్తి ఏది శాశ్వతం కాదు. ఉపాయాలు కూడా ఇస్తూనే ఉన్నారు. పడితే ఉపాయాలు ఇస్తున్నారు. నమస్తే అమ్మా. నమస్తే. నేను అనురాధ. అంటే ఇది కరెక్ట్ కాదో నాకు తెలియదమ్మా, మీరు చెప్పండి కాస్త. ఇవన్నీ వింటూ ఉంటే మనకు కొన్ని సంఘటనలు ఎదురైతాయి అనుకోండి, ఆ ఎక్స్పీరియన్స్ తో కూడా మనం కొన్ని బంధాలని వదులుకునే స్థితిలోకి వస్తామేమో అనిపిస్తుందమ్మా నాకు. అదే పరిస్థితి వచ్చినప్పుడు అని అన్నాను కదా, సమయం వస్తూ ఉంటుంది మనకు కూడా. ఆలోచించుకునే అంత తెలివితేటలు వీటి వల్ల వస్తున్నాయి అని. వాళ్ళు కొడుకు నేను ఉన్నానమ్మా అంటారు, తర్వాత నీ గతి నీది, నా గతి నీది, నాదే, నువ్వు నాకు బర్డెన్ సుమా అని చెప్పిన సమయం వస్తుంది అన్నమాట. నా 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 అని పట్టుకుని వెళ్ళాలి, కట్ అవుతుంది సమయం. మనం ఎవరినైతే నానా అని అనుకుంటామో వాళ్ళ ద్వారా మనకు ఎదురయ్యే సంఘటనలతోని మనకు తెలియకుండానే మనం ఆ బంధాన్ని వదులుకునే స్థితికి వస్తామని మీ ప్రవచనాల వల్ల అర్థమవుతుందమ్మా నాకు. ఎవరి మీద ఎక్కువ లంపటం వాళ్ళ నుంచి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అప్పటికి వదులుకోగలం. సద్విచారణ చేస్తే ఎంత బంధం ఎవరితో. అవును, రుణానుబంధ రూపేణ అనేది బాగా అర్థమవుతుందమ్మా. ప్రతినిత్యము మనం విచారణ చేస్తూ ఉండాలి. అది మనకి లేదు. నేను వీళ్ళంతా నా నా అనుకుంటున్నా, నిజంగా వీళ్ళు నా వాళ్ళేయా, నాకే పరిమితమా, అలా ఆలోచించాలి.
పెళ్ళైన దగ్గర నుంచి తన ఇంట్లో స్టీల్ బీరువాలాగా, అదే గార్డెన్ బీరువాలాగా భర్తను అవాడు. ఇంకా నాకు కట్టుబడి ఉండాలి, నా కోరికలు తెచ్చాలి, నా సంగతే చూడాలి, అంత స్వార్థం అంది. ఒకళ్ళకొకళ్ళు స్పిరిచువల్ జర్నీలో ప్రోగ్రెసివ్ గా ఉండాలి, హెల్ప్ చేసుకోవాలి. అంతేగాని ఇలాంటి లంపటాలు పెంచుకోగలక పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటని మర్చిపోతాం. లంపటం ఎంతో ఆనందాన్ని ఏంటని చెప్పండి. ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటంటారు అయితే? ఈ బంధాలు వదులుచుకోవడం మొదట. ఇప్పుడున్న పర్పస్ అదే. మోహం తగ్గించుకో, మోహం లేకుండా చేసుకోవడం, నేనెవరని చూడడం, ఇవన్నీ చెప్తున్నారు కదా. నేనెవరని తీవ్రమైన ఎంక్వైరీ చేయాలి. చేయడానికి పరిశుద్ధమైనటువంటి మనసు అవసరం. అందుకని రాగద్వేషాలు లేని మనసు. ఇవన్నీ ఎన్ని కంఠాలతో అందరూ చెప్తున్నారు. మనం పడితే పడుతున్నాం, పట్టించుకోం. అవన్నీ ఎంత చిన్న చిన్న విషయాలు ఏంటి, విని వెనకాల అలవాటు అయిపోయిందంట. వినడం అలవాటు అయింది, చేయడం అలవాటు అవ్వలే. ఎక్కడానికి అక్కడ మన పర్పస్ మారుతుంది. ఎప్పుడైతే లంపటాలు మనసులో మోహాలు పోయాయో అప్పుడు పర్పస్ ఆటోమేటిక్ గా పర్పస్ గా పరమాత్మతోనే అవుతాడు. అంతవరకు తాను శరీరాన్ని, మనస్సుని, ఈ అశాశ్వతమైన వాళ్ళ నాది, నేను, నా బాడీ, దాని పూజ. అప్పుడు పర్పస్ ఏంటి? ఆ బాడీ నేను కాదన్న సంగతి తెలుసుకోవాలి. ఏ స్థితిలో ఉన్నప్పుడు ఆ పర్పసే. నేను మనస్సునే అనుకుంటాడు, వాడికి మనస్సు నేను కాదని తెలియజేయాలి. వాడికి లోపల నుంచి ఒక తత్వం తెలియజేస్తూనే ఉంటుంది, దాన్ని నోరు మూసేస్తారు. మనస్సు నేను, బాడీ నేను, బుద్ధి నేను, ఇవన్నిటి నుంచి, ఈ ఐడెంటిఫికేషన్ నుంచి బయటపడాలి. మీరు చెప్పింది అయితే క్లియర్ కనిపిస్తుంది కదా. బయట ప్రపంచంలో ఎవరికెవరో సంబంధాలు ఉండటం లేదు, ఓన్లీ మనీ తప్ప ఇంకోటి రిలేషన్స్ ఏం లేవు. మనీ ఎందుకు? అసలు మనీతో రిలేషన్ ఎందుకు? శరీరం మీద మోహం వల్ల గాని. కుటుంబాల్లో మనుషుల మధ్య రిలేషన్స్ ఏం లేవు, అన్ని పోతున్నాయి. పూర్వంలాగా రిలేషన్స్ కూడా కనిపించట్లేదు. అయినా సరే తెలుసుకోవట్లేదు మనిషి, బాధలు పడుతున్నాడు తప్ప. పూర్వం ఆత్మీయత, ప్రేమ ఉండేవి గాని మోహం లేదు. అవును, అంత మోహం ఎప్పుడు వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. ఇప్పుడు అవి లేవు కదా మేడం, ఆత్మీయత ఏమి లేవు, అవి కూడా లేవు. ఎందుకంటే మనిషి పాషండ్ అయిపోయాడు అజ్ఞానంతో. అసలు న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్స్ లేవు. ఎందుకు లేవంటే మనిషి అజ్ఞానంతో ఆక్రమించిపోయాడు, కోరికలతోటి, స్వార్థంతో. తనలో ఉన్న ఆత్మతత్వాన్ని కవర్ చేసేసుకున్నాడు. ఆత్మతత్వం ప్రేమస్వరూపం, దాన్ని తప్పేసాడు. బోల్డ్ థిక్ అజ్ఞానంతో, స్వార్థంతో, కోరికలతో, దూరత్వంతో. అందుకు తన ఆత్మతత్వం ప్రకాశించట్లేదు. ఓకే, ఇంకెవరైనా ఏమైనా మాట్లాడతారా? మీరు ఎలాంటి డౌట్ అయినా అడగచ్చు, భరత్ కుమార్ గారు అడిగినట్టు. నమస్తే మేడం గారు. చెప్పండి. ఇవాళ ప్రతి పాయింట్ కూడా ఎంత క్లియర్ గా చెప్పారు అంటే అసలు మాట్లాడడానికి కూడా ఎంతో ఇదనిపిస్తుంది. ఎంత అజ్ఞానంలో ఉన్నాము, నా 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 అనే భావన వదులుకుంటేనే కానీ ముందుకు వెళ్ళలేమనే విషయాన్ని ఎంత క్లియర్ గా చెప్పారంటే, మోహం అనేటిది పెరిగిపోయి, అజ్ఞానం అనేటువంటిది పెరిగిపోయి,
ఎప్పుడు ఈ మోహం అనేటువంటిది తెంచుకున్న మోహం లంపటాలు ఎక్కువ, మోహం అనేది ఎక్కువగా ఎవరి మీద ఉంటుందో వాళ్ళ వల్ల లంపటాలు కూడా వస్తాయని చెప్పారు. ఆ విషయం ఈ మోహాన్ని అనేది వదులుకుంటే ముందుకు వెళ్ళగలం, లేకపోతే ఇంకా ఇందులోనే ఇలా కూరుకుపోయి ఉండిపోయాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా దానికోసమే ఈ మోహాలు ఇవన్నీ కూడా వదులుకొని శాశ్వతమైనటువంటిది ఏంటిదో దాన్నే గట్టిగా పట్టుకుంటే ఎప్పటికైనా భగవంతుడు చేరుకోగలం అని చెప్పేసి అర్థమవుతోందండి. నిరంతరం దానికోసమే ఒకసారి చేస్తున్నాం, మళ్ళా దాని మీద మళ్ళీ మనసు వేరే చోటికి వెళ్ళిపోతుంది. అంటే ఏదైనా ఒక విషయం, ఇప్పుడు ఎవరి మీద ఎవరైనా ఏదైనా విషయాలు మాట్లాడుతుంటే దాని మీద ఆసక్తి కలుగుతుందని ఇవన్నీ కూడా విని కూడా ఇంకా అశాశ్వతమైనటువంటి విషయాల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాము అంటే అజ్ఞానం ఇంకా చూడండి ఎంత లోతుగా ఉన్నది అన్నటువంటి విషయం అర్థమవుతుందండి. ఇంకా ఇంకా ఎంత ఎదిగితే ఆ తత్వ చింతన అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పారు సజ్జన సాంగత్యం వల్ల ఎన్నో విషయాలు తెలుస్తాయనేటిది. అలా మీ వల్ల ఏంటంటే ఇలాంటి విషయాలు ఇంకా ఎక్కువగా తెలుసుకుని తత్వచింతన అనేటువంటిది ఇది ఎంత కష్టపడితే ఎంత నిరంతర సాధన చేస్తే వస్తుందన్న విషయం తెలుస్తుంది మేడం గారు. ధన్యవాదాలండి, బాగా చెప్పారు. కృతజ్ఞతలు. మీరు బాగానే చెప్పారు. మీకు ఎవరైనా మాట్లాడతారా? ఫ్రీగా ఉంటే ఏమీ నష్టం లేదు. ఇప్పుడు భరత్ కుమార్ ఎలా ఫ్రీగా అడుగుతున్నారు కదా, తనకి ఎలా అనిపిస్తే అలా అడుగుతున్నారు. అది దానిలో తప్పే ఉంది, దానివల్లే మనం తెలుసుకుంటున్నాం. సరే, దాత జ్ఞానం ఎవరెంత ఆచరిస్తే వాళ్ళకి అంత బాగా తెలుస్తుంది. లక్ష్మి, ఉపాయాలు ఉన్నాయి ఇందాక వర్ధన్ గారు అడిగినప్పుడు ఉన్నాయని అన్నావు కదా, ఉపాయాలు ఏంటున్నాయి మరొకసారి క్లుప్తంగా చెప్పవా? ఫస్ట్ ఏంటంటే మనకి సత్య తపన ఉండాలి. అసలు రియాలిటీ అనే తపన ఇంటర్నల్ గా ఇంటైనా ఉంటే ఎప్పుడైనా అసలు ఎంతవరకు శాశ్వతం అని మనం ప్రతినిత్యం ఎంక్వైరీ చేసుకోవాలి. నేను నా అనుకున్న వాళ్ళు నిజంగా నా వాళ్ళ అని దానికైనా నువ్వు అడిగేది అన్నిటికీ తర్వాత దేనికి అడుగుతున్నావో చెప్పు. అవునవును, దానికే అడుగుతున్నా. ప్రతి నిత్యము కూడా మనమేమో లవ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మోహం. మోహం వేరు, ప్రేమ వేరు. మనం ఏం చేస్తామంటే రెండింటిని కలిపి కలగా పొలదంగా తీస్తాం. అంతేకాదు మోహం వేరు, ప్రేమ వేరు, సెక్స్ వేరు, ప్రేమ వేరు. పాజిటివ్నెస్ అంటే నాది అన్న భావం ప్రేమ కాదు. చాలా మంది నాకు నువ్వు అంటే ప్రేమ, అందుకే నేను ఇక్కడే కూర్చోమంటున్నాను అలా ఏవేవో మాట్లాడతారు చాలా మంది ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా. అదేమీ ప్రేమ కాదు. ఒకరి మీద మనం డిపెండ్ అయ్యి వాళ్ళు తీస్తారులే అనే భావం కూడా ప్రేమ కాదు. ఇవన్నీ తీసిపారేస్తామంటే అసలు ప్రేమ నాకు ఉంటే కాదు. ప్రేమ ఉన్నప్పుడు రిలేషన్ బాగుంటుంది, మోహం వల్ల రిలేషన్ దెబ్బతింటుంది. అందుకే ఎవరు కూడా మోహంతో ఆనందంగా ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు. మన ఫ్రీడమ్ మనం అనుభవించగలం, వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వగలం. నువ్వు నా వాడివి కనుక నేను చెప్పినట్టు వినడం అది కూడా ప్రేమ కాదు. ఇలాగ మనం చాలా చాలా తప్పుడు పనులు చేస్తున్నాం. రెండోది, ఈ జర్నీలో ఏదో వీళ్ళు ఉన్నారు, వీళ్ళ ప్రారంభం వీళ్ళ సంచితం వేరు. కడుపు వీళ్ళు పుట్టినా సరే వాళ్ళ సంచిత కర్మను మనకు అనలేదు. సో వాళ్ళ జర్నీ వేరు. ఏదో సమ్ రుణానుబంధం వల్ల అక్కడికి వచ్చాం, అది అయిపోయాక ఎవరి జర్నీ వాళ్ళదే, ఎవరి యొక్క ప్రయాణం వాళ్ళదే. మరణానంతరం కలిస్తే కలుసుకుంటాం, కలుసుకుంటాం, కానీ ఎవరి ప్రయాణం వాళ్ళదే. మరణానంతరం అసలు బాడీలో కలుసుకుంటాం, కానీ లంపటాలు అప్పుడు ఉండవు. ఎవరి సంచితం ఎవరి ప్రారంభం ఎలా ఉందో అలా వెళ్ళిపోతారు.
ఎందుకంటే ఎన్ని జన్మల్లోనూ ఎంతమంది తల్లిదండ్రులు ఎంతమంది పిల్లలు లేదా ఎవరికి ఎంతమంది సర్వెంట్లు అయ్యామో మనకే తెలియదు. అందువల్ల ఈ బంధం శాశ్వతం అని ఆలోచించడం అంటే మనం కూడా ఎప్పుడు ఆలోచిస్తాం ఆ బంధం ఉన్నంతకాలం ఆ బంధంలో ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఆ బంధాన్ని అంత శాశ్వతం అవ్వాలని కోరుకో. ఎవరైతే సుఖంగా ఉన్నారో ఆహా నాకు వచ్చే జన్మలో కూడా ఈ భర్తే కావాలి, మనం ఒక ప్రేమిస్తున్న దేన్ని ఆ భర్త వల్ల వచ్చే సుఖాలని అది మనం గ్రహించుకోవాలి. మనకి ఎప్పుడు గ్రహింపుకు వస్తుంది? సూక్ష్మతరైన విచారం అప్పుడు మాత్రమే ఆ భర్త కూడా అశాశ్వతమైన అంటే లిమిటెడే. అందుకే మనుష్యులతో మన మనుషులు అదిగో వచ్చి మనుషు రూపైన సహాయం చేస్తుందని పెట్టుకున్న నాడు ఆ మనుషులతో లంపటం ఉండదు. అలా అని మనుషులకి కృతజ్ఞతగా కర్తవ్య కర్మగా చెప్తాం, కానీ అంతర్గతంగా దైవ సహాయమే వీళ్ళ ద్వారా మనకు వచ్చింది అని మనం గ్రహించాలి. ప్రతి దానికి వెనకాల ఉన్న దైవాన్ని చూస్తూ ఉంటే మనకి లంపటం తగ్గిపోతుంటాయి. ఎప్పుడో నేను చేసుకున్న అదృష్టం కొద్దీ ధనం వచ్చింది, ఎప్పుడో నేను చేసుకున్నటువంటి ఆ మంచితనం వల్ల మంచి వాళ్ళ సాంగత్యం వచ్చింది. ముఖ్యంగా మన సాంగత్యాలు కూడా అశాశ్వతమైన వస్తువుల పట్ల నమ్మటం కలిగే ఉంటే నిర్దాక్షిణ్యంగా వదిలేయాలని చెప్పేవారు గౌరీష్ గారు. అందుకని మన అసలైన తత్వాన్ని దూరం చేసే సాంగత్యాలను నిర్దాక్షిణ్యంగా వదిలేయడం నేర్చుకోవాలి. అలా అని అసహించుకోమని చెప్పలే, దూరం అవ్వడం. మన హృదయంలో ఉన్నటువంటి అసలు స్వరూపానికి లేయర్స్ అన్ని చూస్తే మనం ప్రేమ స్వరూపమే. మనకి ఆ ప్రేమ అన్నది ఎప్పుడైతే మన స్వరూపం వచ్చేసరికల్లా మనం ఎలా ఉండాలి కూడా ఎవరు చెప్పక్కర్లే, అది వ్యక్తం అయిపోతూ ఉంటుంది. అందుకని విచారం చాలా అవసరం. ప్రతినిత్యం నాకు సుఖాన్ని ఇచ్చేది ఎవరు అని చూసుకుంటే మూలానికి వెళ్ళట్లేదు, మనం పైనే చూస్తున్నాం. ప్రతి నిత్యం కూడా ఆ రకమైన వివేకంతో మనం చూడగలిగితే మనకి సుఖాన్ని ఇచ్చేది బాహ్య వస్తువులు గాని బాహ్య వ్యక్తులు గాని కాదు. ఎందుకంటే మనం నిర్ణయించుకుంటాం ఇదైతే సుఖం అని. ఆ నిర్ణయం వల్ల మనం ఇది నా కోరిక నెరవేరింది కనుక ఈ సుఖం వచ్చిందని తాత్కాలిక భ్రాంతి చెందుతాం, కానీ కాదు, అది తాత్కాలికమే, అది అయిపోయి మళ్ళీ వదిలేస్తాం. ఇలాగ మనం అశాశ్వతమైనటువంటి వ్యక్తులే మనకి ముఖ్యము, సుఖాన్ని ఇచ్చేవారు అని అనుకోవడం వల్లే లంపడం పెరిగింది. అలా అని వాళ్ళని అసహించుకోమని నేను చెప్పట్లేదు. ఎంత ప్రేమ బంధం ఉండాలి. మోహం వల్లే మనకి ఇబ్బందులు. మోహంలో ఆశింపు ఉంటుంది, మోహంలో డామినేషన్ ఉంటుంది. నేను చెప్పినట్టు నువ్వు విను, నువ్వు నా వాడివి కదా, లేకపోతే నా పిల్లాడివో నా కొడుకో కూతురువో నా భార్యవో భర్తవో కనుక నేను చెప్పినట్టు వినని డామినేషన్ మోహంలో ఉంటుంది, ప్రేమలో ఉండదు. స్వేచ్ఛను ఇవ్వగలగాలి, స్వేచ్ఛను తీసుకోగలగాలి. అప్పుడు మాత్రమే మనం అసలైన వైపు వెళ్ళగలం. స్వేచ్ఛ అంటే ఇంకోలాగా అర్థం కాదు, మన అంతర్గతమైనటువంటి విధంగా మన సత్యాన్ని బయటకు తీసుకోగలిగే స్వేచ్ఛని మనం కలిగి ఉండాలి. అంటే ఏదైనా క్వశ్చన్ అడిగితే నేను చెప్పగలను. అంటే నాకు పరిమితంగా ఇంటూ ఇప్పుడు దాని క్వశ్చన్ బట్టి నాలో ఇంకా ఏం చెప్పాలని కాదు. మోహం అంటే నాది అంటే ఒక ఆబ్జెక్ట్ లాగా చూస్తాము. ఇంకా ఫీలింగ్ ఆఫ్ సెక్యూరిటీ, అటాచ్మెంట్, డామినేషన్, అదే అవతల వాళ్ళని ఆబ్జెక్ట్ లా చూడడం అన్నమాట. ఈ వస్తువు నాది, నాది కనుక నేను చెప్పినట్టు వినాలి. అవన్నీ మనకు ప్రత్యేకంగా మనం చూస్తున్నాం కదా. క్రూయల్టీ ఉంటుంది మోహంలో,
ఎందుకంటే వాడు వినకపోతే వాడు ఎవరైనా వెంటనే క్రూయల్టీ వచ్చేస్తుంది. సో ఇదంతా ఉన్న ప్రేమ కాదు, ఇదంతా కూడా ఈ మోహం వల్లే. అంటే ఇది అందుకనే మోహం ఏమో పాడు చేస్తుంది. ఇవన్నీ తీసేస్తే ఉండేది ప్రేమే. ఆ ప్రేమలో ఈక్వాలిటీ కూడా ఉంది. అండర్స్టాండింగ్ వల్ల కూడా ప్రేమ పెరుగుతుంది. బాగా విచారణ చేస్తే ఎవరి ప్రయాణం వాళ్లే, కొడుకుగా పుట్టాడో, కూతురుగా పుట్టిందో, భర్తగా వచ్చాడో, భార్యగా వచ్చిందో, ఎవరి జర్నీ వాళ్ళది అనే విషయం మనం నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. ఆ భర్త ఏం చేస్తాడు, భార్య కొంచెం వీక్ గా ఉంటే తను ఎదురుగుండా నువ్వే నా సర్వస్వం అని డైలాగులు వర్ణిస్తాడు. బయటకు వెళ్ళే వేరే ఆ భార్య భర్త నువ్వే నా సర్వస్వం అని ఉంటూ ఉంటూ పొంగిపోతూ ఉంటుంది. అందుకని భర్తలు కూడా అలాంటి డ్రామాలు ఆడతారు. ఇలాగ మనం ఇంట్లోని కూరుకుపోతున్నాం, ఎవరికి ఎవరు కాదు. ఎంతో మంది భర్తలు నాకు తెలుసు, భార్యల దగ్గర నువ్వే ముఖ్యం నాకు అని చెప్పడం, ఇతర స్త్రీలతో ఉండడం. ఎందుకంటే వీళ్ళకున్న వీక్ పాయింట్స్ వాళ్ళకి బాగా తెలుస్తాయి. అంటే ఇది నేను మామూలుగా చెప్తున్నాను, ఉండాలని కాదు, ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మనకి ఏంటంటే ఆ డైలాగ్స్ మనం ఆనందపడిపోతాం. జ్ఞానం ఉన్నవాళ్ళు ఇలాంటి వాటితో కృషి పడరు. జ్ఞానం తెచ్చుకోవాలి ఎప్పటికప్పుడు, ఎవరికి ఎవరూ కాదు. ఈ గ్రంథాలన్నీ మనకి ఉపకారం చేస్తున్నాయి కదా. తర్వాత సత్సాంగత్యం ఎప్పుడు కూడా వదలకూడదు. ఏది సత్సాంగత్యం అనేది ఇంత చదువుతున్నా మనకి తెలిసిపోతుంది. సత్సాంగత్యం తెలియని సహాయం చేస్తుంది. అన్ని గ్రంథాలు మనకి, యోగ వాసిష్టం, అష్టావక్ర గీత అన్ని కూడా మనకు చెప్తున్నాయి. సత్సాంగత్యం ఒక్కటే తరింపచేయగలదు. అది వదిలేమో కూరుకుపోవడమే. సత్సాంగత్యం సద్గంధ పఠన సద్గోష్ఠి కూడా ఉంది. సత్ అంటే మళ్ళీ అక్కడ ఏంటంటే మనం ఎప్పుడు మంచి గుణాల కోసం ఆలోచించడం కంటే అది కాదు. మళ్ళీ ఆ డిస్కషన్ అనంతమైన పరబ్రహ్మతత్వం మీద వెళ్ళగలగాలి. ఏది నిత్యమో అన్న దానికి తీసుకెళ్తేనే అది సద్గోష్ఠి అవుతుంది. ఏదో అడుగుతున్నావు, అడుగు. అంటే ఉపాయాలు ఇప్పుడు చెప్పిన వాటిల్లో ఒకటి ఎంక్వైరీ చెప్పమన్నావు. ఎంక్వైరీ మోహానికి ప్రేమకి ఉన్న డిస్టింక్షన్ చూడమన్నావు. మూడోదేమో సత్సంగం అని చెప్పావు. ఇంతేనా కదా? ప్రతి సెకండ్ టు సెకండ్ అవేర్నెస్ అవసరం. అంటే అవేర్నెస్ అంటే తను తాను చంపడంలో పడ్డానా, ఆశిస్తున్నానా, నా వాళ్ళు అనుకుని అథారిటీ చలాయిస్తున్నానా, అలా మనం ప్రతిదీ అది మన మనస్సు అంత సెకండ్ చూసుకోవాలి. ఎందుకంటే ఆ జటిలమైంది విడదు. లేకపోతే ఈ బంధాలు జటిలంగా ఉన్నాయి, విడదీయడం అంత సులువు కాదు. ఆ సెకండ్ అవేర్నెస్ అవసరం. మనకి మనమే విడదీసుకుంటే సుఖం పాడు. ఇహంలోని పరంలోని సుఖమే మనకి, లేకపోతే ప్రకృతి విడదీస్తుంది. చెప్పింది నిజమే మేడం. హలో, మీరు చెప్పింది క్లియర్గా అనిపిస్తుంది. మీరు చెప్పింది క్లియర్గా అర్థంలో అనిపిస్తుంది. ఆలోచిస్తే నా దేహమే నాకు నిజం కాదు, ఆ దేహాలు నావే అంటాడు. ఆ భార్య దేహం అంటాడు, పిల్లల దేహాలు నావే, నా మనుషులు అంటాడు. నీ దేహమే నీకు నిజం కానప్పుడు వాళ్ళ దేహాలు నీకు నిజం అవుతాయి. అది ఇప్పుడు తప్పిన విషయం అవేర్నెస్ గుర్తు పెట్టుకోవాలి ప్రతి సెకండ్. అలా అని ద్వేషంతో చూడక్కర్లే. మోహం పోతే మిగిలేది ప్రేమ. ప్రేమలో బంధన లేదు. అర్థమైందా? ప్రేమ ఉంది కదా అని బంధించాం. నేను చెప్పినట్టు విను అనే డామినేషన్ ఉండాలి ప్రేమలో. నా వాడివి కనుక నేను అన్నట్టు వినాలి అనేది ప్రేమ కాదు. నిజం కాదని తెలిసినా మళ్ళీ ఆచరణలో ఇదే నిజం అనుకుని బతికేస్తున్నాం. నిజం కాదని తెలిసిన ఇది ఆచరిస్తే గానీ ఇంత జటిలమైన బంధాలు విడవండి. ఇది బాధని కలిగించేవి ఇహంలోని పరంలోని. మనం వాళ్ళని బాధపడతాం.
పిల్లల్ని మనం ఎంతో బాధ పెడతాం, భర్తని బాధ పెడతారు, భార్యని బాధ పెడతారు. నా వాళ్ళు ఎవరి వాళ్ళు కాదు. డౌట్ అడుగుతారా? శారదా, నీ డౌట్ ఇంకా ఏదైనా ఉన్నాయా? అడిగండి. ఆచరణాత్మక జ్ఞానం అవసరం. ఏ రకమైన అడిగినా నేను తప్పెట్టుకోను. మీరు ఎలాంటి డౌట్ అడిగినా నేను తీసుకురాగలను. ఓకే, డౌట్ చెప్పడము లేదంటే ముగించేద్దామా? ఇవాళ ఆలోచించి ఇవాళకి ముగించేద్దాం. ఆచరించడానికి ఇది ఇబ్బందిగా ఉంది, ఈ ఆలోచన అడ్డంగా వస్తుంది. చెప్పండి, అది ఎంత మంచి. ఓకే, అంటే మనం విన్నదంతా వినడానికి ఒక చిప్పుగా అయిపోతే లాభం లేదు, కంప్యూటర్స్ కూడా. అందరికీ నమస్కారం. ఆపేద్దాం.